మహాప్రేమగల పరలోక తండ్రి, జీవం కలిగిన శక్తివంతమైన నామమున మరొకసారి మరి రాత్రి వేళలో ప్రభు మీ సన్నిధికి వచ్చుంటున్నాం. పాటల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందు కొరకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దిన ఉదయకాలము మరి తండ్రి పరిచర్యను మీరు ఆశీర్వదించారు, అనేకులను తీసుకొచ్చారు. నీ దాసుని హైదరాబాద్ నుండి తీసుకొచ్చి 3 దినాలు జరిగే ఈ కూడికలో మీరు మీ యొక్క నామము మహిమపడినట్లు మీ యొక్క నామ ఘనత కొరకు ప్రభా ఈ కూడికను మీరు జరిపించండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. నీ దాసుడైన నాయన వర్తమానికుల్ని మీ యొక్క మరి బోరుగా మీరు వాడుకోండి. పరలోకపు మాటలు, దివ్యమైన మాటలు, మానవుని హృదయాన్ని బద్దలు చేసే మాటలు మీరు మాకు ఈ రాత్రి వేళ అందించండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరుంతున ఆశీర్వదించి బలపరచండి. ఇంకా రావాల్సిన వారిని సకాలానికి మీ ఇంటికి తీసుకురండి. మీ ఇంట్లో ఉండే సంతోషాన్ని, సమాధానాన్ని మీ బిడ్డలు అనుభవించినట్లు సహాయం దయచేయండి. ఈ దినాల్లో ప్రభా నాయన, మేము ఆది ప్రేమను కోల్పోయిన వారంగా ఉన్నాం నాయన. మీ వాక్యం మీద తపన లేని వారంగా ఉన్నాం ప్రభా. మీరే కనికరించండి. మీ దీర్ఘశాంతం మా మీద చూపిస్తూ వస్తున్న కృపను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడికకు మీరే ఆదియో అంతమో అల్పా ఓమేగాగా ఉండి నడిపించమని మా ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన బలమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We praise God for this one more opportunity God has given to us to sit at His feet. దేవుని పాదం చెంత కూర్చునేలాగున మనకు అనుగ్రహించిన మరొక తరుణం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. Shall we turn to Ezekiel 44? ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. Ezekiel 44. ఎహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. Verses 15 and 16 responsively. 15-16 వచనాలను మార్చి చదువుకుంటాం. Our brother Timothy will read 15 and all of us 16. నేను 15వ వచనం చదువుతాను, మీరు 16వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు. సాదోకు సంతతి వారు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. Also chapter 48 verse 11, all of us. 48వ అధ్యాయం 11వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. Ezekiel 48 verse 11. ఎహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. ఎలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం మరొకసారి. Father, we praise Thee for the joyful, O Lord, occasion given unto us to enter into Thy courts this evening. తండ్రి, సాయంకాలము నీ ఆవరణంలో ప్రవేశించినట్లుగా ఎంతో సంతోషకరమైన ప్రభా మరి యొక్క దినాలు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Sacrificing their time, money, energy and comforts, Thy people have entered into Thy courts. ప్రియులు ప్రభా, వారి శక్తిని, వారి డబ్బు ప్రభా, వారి సమయాన్ని వెచ్చించి నీ ఆవరణంలో ప్రవేశించి ఉన్నారు. O Lord, with so much desire to hear from Thee, O Lord, they have entered. ప్రభా, నీ మాటలు వినాలని ఎంతో ఆశతో నీ సన్నిధిలోనికి వచ్చారు. Speak to every one of us. ప్రభా, మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. The mysteries which were there for a long time, O Lord, by the ministration of the words of life by the Holy Spirit may be revealed unto us. ఎంతో కాలంగా మర్మంగా ఉన్న ఈ సంగతులు పరిశుద్ధాత్మ జరిగించే నిత్య జీవ వాక్య పరిచర్య వలన ఈ సంగతులు మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. We are living in the end days. ప్రభువా, మేము అంత్య దినాల్లో జీవిస్తున్నాం. Though we are born again, many times we are leading a careless, lethargic, lazy life. తిరిగి జన్మించినప్పటికీ కూడా అనేక పర్యాలు అజాగ్రత్త గల జీవితం, సోమరితనం, బద్ధకస్తమైన జీవితాన్ని జీవిస్తున్నాం. Many times the quickness, the activeness
that should be seen in our lives, it is not seen. అనేక పర్యాయాలు మాలో ఉండవలసినటువంటి చురుకుదనము అది కనబడటం లేదు. And we are talking about heavenly things, but we are running after earthly things. పరలోక సంగతులు మాట్లాడుతూ ప్రభువా భూ సంబంధమైన వాటి వెనకాల పరుగులెత్తేవారమే. Speak to us. ప్రభువా మాతో We మాట్లాడండి. are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are claiming thy unchanging promises for this ministry. ప్రభువా ఎన్నటికీ మార్పు చెందని మీ వాగ్దానంలో ఈ పరిచర్య కొరకై కోరుకుంటున్నాం. Foolish, weak and unprofitable as we are standing before thy precious people. ప్రభువా బుద్ధిహీనులము బలహీనులము నిష్ప్రయోజకులమైన దాసులముగా నీ ప్రశస్తమైన ప్రజలు ఎదుట నిలబడుతున్నాం. O Lord, fill us with thy word. దేవా నీ వాక్యం చేత మమ్మల్ని నింపండి అయ్యా. Expecting great things, ascribing all glory unto thy holy name, in Jesus' precious name we pray. నుండి గొప్ప కార్యాలను ఆశిస్తూ సమస్త మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభువారి అమూల్యమైన నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. This morning we started reading from Ezekiel, but actually we have not touched Ezekiel 44. ఉదయకాలం హెచ్కేల్ గ్రంథం 44వ అధ్యాయంలో నుండి మనం చదువుకున్నాం కానీ 44వ అధ్యాయ విషయాలను మనం ధ్యానం చేయలేదు. We are seeing something what is prophesied by Ezekiel regarding these end days. దానికి పూర్వము ఈ అంత్య దినాల్లో జరగబోయే సంగతుల గురించి ఏవైతే యెహెజ్కేలు ప్రవచించాడో కొన్ని సంగతులన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. Ezekiel lived before the first coming of Lord Jesus. యెహెజ్కేలు యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడకి ముందు కాలంలో ఉన్నవాడు. Almost 600 BC Ezekiel was there. దాదాపుగా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు. And now almost another 2000 years are over. అక్కడ నుండి మరలా దాదాపు ఒక 2000 సంవత్సరాలు So గతించిపోయినాయి. almost 2600 years ago Ezekiel was living. కాబట్టి దాదాపు 2600 సంవత్సరాలకు పూర్వము ఉన్నవాడు యెహెజ్కేలు. Ezekiel prophesied before the first coming of the Lord Jesus Christ about the second coming of Lord Jesus. యెహెజ్కేలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో జరగబోయే సంగతులు మొదటి రాకడకి ముందుగానే ప్రవచించాడు. So that is the beauty of the word of God. ఇది దేవుని వాక్యం యొక్క రమ్యత. And especially we have seen some of the events that are taking place during these end days and how they are prophesied by Ezekiel right from chapter 36. విశేషంగా ఈ అంత్య దినాల్లో జరగబోయేటువంటి సంగతులు అది నుండి కూడా యెహెజ్కేలు 36వ అధ్యాయంలో నుండి ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. Because if you see the book of Ezekiel, those 48 chapters, ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథంలోని 48 అధ్యాయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే broadly the first 3 chapters speaks of the calling of Ezekiel. విస్తృతంగా మనం దీన్ని ఆలోచన చేస్తే మొదటి 6 అధ్యాయాల్లో యెహెజ్కేలు పిలుపుని గురించి ఉంది. And from chapter 4 to 24 when we read 4 నుండి 24 అధ్యాయాల వరకు చదివితే and the fall of Judah and Jerusalem. యూదా యెరూషలేము యొక్క పతనం చూస్తాం. And from 25th chapter onwards 25వ అధ్యాయం మొదలుకొని and what the Lord is speaking against the nations up to chapter 32. కాబట్టి ఆ జనాంగములకు విరోధముగా దేవుడు మాట్లాడే సంగతులు 32వ అధ్యాయం వరకు చూస్తాం. And from chapter 33 to 39 33 నుండి 39 అధ్యాయాలు. yeah, that's what we have seen this morning, the hope for the future. ఉదయకాలము మనం ధ్యానం చేసిన సంగతులు భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఉంది. How God is going to regather all the people of Israel once again into their native land. ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరొకసారి స్వదేశానికి సమకూరుస్తాడో ఆ సంగతులు చెప్తున్నాం. And from chapter 40 to the end of the book of Ezekiel we can say the millennial rule. 40వ అధ్యాయం నుండి చివరి దాకా మనం చెప్పాలంటే 1000 ఏళ్ల పరిపాలన గురించిన సంగతులు. About the third temple. 3వ మందిరం గురించి. How the people of God are going to worship the Lord during the 1000 years reign. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో దేవుని ప్రజలు ఏ విధంగా ప్రభువుని ఆరాధించి సేవిస్తారో రాయబడి ఉంది. That's why the book of Ezekiel ends with the word Jehovah Shammah, that the Lord is here. అందుకనే యెహెజ్కేలు గ్రంథం యెహోవా షమ్మా అనే మాటతో యెహోవా ఇచ్చట ఉన్నాడు అనే మాటలతో That ముగించబడింది. is during the millennial reign the Lord will be there, he will be the righteous king. అది 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు నీతిగల రాజుగా న్యాయాధిపతి ఆయన పరిపాలన చేయబోతున్నారు. And we have seen what is written in chapter 36, how the scattered Israel who were scattered in 70 AD are going to be regathered in their own land. 36వ అధ్యాయంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు శకం 70లో వారు చెదిరిపోయి మరలా తమ స్వదేశానికి తిరిగి వస్తారో సంగతులు రాయబడ్డాయి. Many people will question, చాలా మంది ప్రశ్న వేస్తారు, how can the country Israel be the center of the whole world? ఇజ్రాయెల్ దేశము ప్రపంచానికి కేంద్రంగా ఎట్లా ఉంటది, ఎట్లా సాధ్యం? How many continents are there today? ఈ రోజు ప్రధానంగా ఎన్ని ఖండాలు ఉన్నాయి? What are they? ఏమిటాయి?
Asia, Africa, Europe, Australia, North America, South America, and the recent Antarctica, isn't it? Actually, these 7 are not continents. You have to write in exam 7, not actual continents. వాస్తవంగా చెప్పాలంటే ఖండాలు 7 కాదు, కానీ మీరు పరీక్షలో రాసేటప్పుడు 7 అని రాయండి, లేకపోతే మార్కులు రావు. లేకపోతే మార్కులు రావు. కానీ ప్రధానంగా There are 7 కాదు. only 3 continents. 3 ఖండాలే ప్రధానంగా. Asia, Africa, and Europe. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. America, Australia are English colonies. అమెరికా, ఆస్ట్రేలియా ఈ రెండు కూడా ఇంగ్లీష్ వారి కాలనీలుగా పిలువబడతాయి. As I already told you, Great Britain, that is England, has ruled the whole world. నేను ముందుగా మీకు చెప్పినట్లుగా గ్రేట్ బ్రిటన్ అనేది అంటే ఇంగ్లాండ్ దేశం ఆనాడు ప్రపంచాన్ని పరిపాలించింది. Even today, I am talking on the 26th of this is February 2021. ఈ రోజు కూడా 2021 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన కూడా If any rule is passed in Australia, it should be signed by the Queen of England. If not, it is not a rule. ఆస్ట్రేలియాలో ఏదైనా చట్టం అమలు చేయబడాలి అంటే ఇంగ్లాండ్ రాణి సంతకం ముద్ర కావాల్సిందే, లేకపోతే అది చెల్లదు. After they pass a law or any rule in Australian Parliament, immediately they will send that to England, and that Queen, she will put her more or she will sign, then only it is a law. ఆస్ట్రేలియాలోని పార్లమెంట్ లో వాళ్ళు ఏదైనా బిల్లు చట్టం గాని వాళ్ళు మరి ప్రతిపాదించినట్లయితే దానిని మొదట ఇంగ్లాండ్ దేశానికి పంపించి అక్కడ నుండి సంతకం చేయించి రాణి గారి ముద్ర పడుతుంది, అప్పుడు మాత్రమే చెల్లుతుంది అది చట్టం, లేకపోతే దానికి పనికిరాదు. So what does it mean? అంటే దాని అర్థం ఏమిటి? Australia and America were English colonies. They are not continents in the beginning. ఆదిలో ఆస్ట్రేలియా, అమెరికాలు ఖండాలుగా కాదు, అవి ఇంగ్లీష్ వారి కాలనీలుగా ఉండినాయి. After all, this Antarctica recently they have found. ఈ అంటార్కిటికా అనేది ఇటీవల వారు కనుగొన్నటువంటిది. So that is all polar region. అవన్నీ కూడా పోలార్ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలు లాంటివి అవన్నీ కూడా. Only 3 continents. కాబట్టి 3 ఖండాలు. After the whole world is washed out, only Noah and his 3 sons and with their wives were there. Totally 8 people we all know. ప్రపంచమంతా నీట మునిగిపోయిన తర్వాత 8 మాత్రం, నోవాహు తన భార్య, 3 కుమారులు, 3 కోడలు, ఈ 8 మాత్రమే మిగిలినారు, బ్రతికినారు. If I start speaking the history once again without touching Ezekiel 44, this evening also will go. ఇప్పుడు చరిత్రని మొదలు పెట్టినామంటే ఎహెజ్కేల్ 44వ అధ్యాయాన్ని మొదలు పెట్టకుండానే ఈ మీటింగ్ అయిపోతుంది. The 3 sons of Noah has gone in 3 different directions. నోవా యొక్క 3 కుమారులు 3 దిశలుగా వెళ్ళిపోయినారు వాళ్ళు. Especially Shem, the whole Asia are the children of Shem in a broader perspective. ప్రత్యేకించి మనం ఆలోచన చేస్తే ఆసియా ఖండం అంతా కూడా షేము వంశావళి, షేము ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయినాడు. And all the countries including the Middle East, because in the line of Shem only Abraham was there, and Abraham was from Ur in Iraq. ఆ ఖండంలోనే గల్ఫ్ దేశాలు ఇవన్నీ కూడా, మిడిల్ ఈస్ట్ ఇది కూడా, ఎందుకంటే అబ్రహాం గురించి మనం చదువుతాం, ఊర్ అనే ప్రాంతం నుండి వచ్చాడు, అది ఇరాక్ లో ఉంటుంది. Even Adam was created in a place by name Yerudu today, Erudu. And Adam was created in that place. ఆదాం కూడా ఏరుడు అనేటువంటి ఆ ప్రాంతంలోనే సృష్టించబడ్డాడు, అదే ఇరాక్ లో ఉంది. So this all Asia, Abraham and all his children, you see Isaac and Ishmael or Keturah's children, they are all scattered almost in Asia. కాబట్టి అబ్రహాం యొక్క సంతానము, ఇష్మాయేలు, కెతురా ద్వారా వచ్చిన సంతానం, ఇవన్నీ కూడా ఆసియా ఖండం అంతటా వాళ్ళు వ్యాపించున్నారు. And almost the Europe is given to Japheth. ఇక యూరోప్ మాటకు వస్తే యాపేతు యొక్క సంతానం, Japheth and all his children went towards Europe. యాపేతు తన సంతతి వారు ఐరోపా వైపుగా వెళ్ళిపోయినారు. If you read the earlier chapters, chapter 10 like that of Genesis, ఆది కాండంలోని 10వ అధ్యాయం అక్కడ మీరు చదివితే all the lands, almost islands are given to Japheth. దాదాపుగా దీవులు, అవన్నీ దీవి ప్రాంతాలన్నీ కూడా యాపేతుకి ఇవ్వబడ్డాయి. That's why if you go to Europe, అందుకనే మీరు ఐరోపాకి వెళ్తే even today, ఇప్పుడు ఈ రోజు కూడా many countries, the last fragment will be land. అన్ని దేశాల ఇంచుమించుగా ఎక్కువ శాతము
చివరిలో ల్యాండ్ ల్యాండ్ అనే మాట వస్తుంది కదా. England, ఇంగ్లాండ్, Ireland, ఐర్లాండ్, Scotland, Scotland, Switzerland, స్విట్జర్లాండ్, Poland. పోలాండ్. So like that, all this land will be there at the end of those countries' name. ఆ దేశాల పేర్ల చివరిలో అనే ల్యాండ్ అనే మాట వస్తుంది. Netherlands, నెదర్లాండ్స్ కూడా isn't it? కదా. So this is almost Japheth. ఇదంతా కూడా యాఫేతు. Of course, today, after almost, what can I say? Noah's flood was in 1656, after the creation of Adam. ఆదాము సృష్టించబడిన తర్వాత 1656లో నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. So if you remove those 1650, let us say, and the remaining 2000 through 350, and these are another two. So in the last 4350 years, అంటే గతించిన 4500 సంవత్సరాల్లో and what has happened is some intermarriages and all these things have taken place. అక్కడ ఒకరు వివాహాలు చేసుకోవడం, అంతర్గతమైన వివాహాలు ఇవన్నీ కూడా జరిగినాయి. Some people, they are coming from one country to other country, all these things have taken place. కొంతమంది ఒక దేశం నుండి మరొక దేశానికి రావడం ఇవి జరిగినాయి. And the third son, that is Ham, he is a cursed son. That's why the Ham was sent towards Africa. Africa is almost the seed of Ham. మూడవ కుమారుడు హాము, ఇతడు శపించబడ్డవాడు. అందుకని ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయిన ఆఫ్రికాలో అంతా కూడా ఈ హాము వంశావళి ఉంటుంది. Because he has seen the nakedness of Noah, and Noah, after he got up, he has passed some punishment on Ham and Canaan. ఎందుకనగా తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసి సహోదరులకు చెప్పిన కారణాన్ని బట్టి ఈ సంగతి నోవాకు తెలిసిన తర్వాత హాము తన సంతానము కానాను శపించినాడు. Now when you see the world map today, ఇప్పుడు ఈ రోజు మీరు ప్రపంచం యొక్క పటాన్ని మీరు so గమనిస్తే Noah's 3 sons, nobody was there on the earth. Only 3 sons were there. 3 sons are now to 3 continents. భూమి మీద మనుషులు ఎవరు లేరు. నోవా యొక్క 3 కుమారులు మాత్రమే 3 ఖండాల వైపుగా వాళ్ళు వెళ్ళిపోయారు. And now all the 3 continents will be meeting at Israel. That's why Israel is known as the center of the earth. ఇప్పుడు ఈ 3 ఖండాలు కూడా సరిగ్గా ఇజ్రాయెల్ దేశంలో కలుసుకుంటాయి. అక్కడ మధ్య కేంద్రం అది. అక్కడ నుండి Just అవన్నీ విడిపోయినాయి. adjacent to Israel, Egypt is there. Egypt comes under Africa. Israel comes under Asia and Turkey. It is the only country that is extended in 2 continents, that is Asia and Europe. ఇజ్రాయెల్ దేశాన్ని ఆనుకునే ఐగుప్తు దేశం ఉంటుంది. ఆ తర్వాత మరి ఇటువైపుగా ఆసియా ఖండానికి వస్తే టర్కీ, ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. అందుకని 2 ఖండాల్లోకి వ్యాపించి ఉన్నటువంటి దేశమే ఇజ్రాయెల్ దేశం, టర్కీ దేశం. So all the 3 continents are meeting in Israel. కాబట్టి ఈ 3 ఖండాలు ఇజ్రాయెల్ దేశంలోనే కలుసుకుంటాయి. That's why there are 3 seas in Israel. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో 3 సముద్రాలు ఉన్నాయి. One is Mediterranean Sea, ఒకటి మధ్యధరా సముద్రం, and the second is the Dead Sea, రెండోది మృత సముద్రం, and the third is the Red Sea. మూడోది ఎర్ర సముద్రం. So Sea of Galilee is not a sea, it is only a lake. గలిలియా సముద్రం అనేది అది అసలు సముద్రం కాదు, ఒక సరస్సు లాంటిది. It is having different names. It is known as Sea of Galilee, it is known as Sea of Tiberias, దానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. గలిలియా సముద్రము, తిబేరియా and it సముద్రము, is known as also the Lake Gennesaret. గెన్నెసరెత్ సరస్సు అని So కూడా it is a చెప్తారు. small lake around 12 miles long and 8 miles wide. కాబట్టి 12 మైళ్ళు పొడవుగా ఉంటుంది, 8 మైళ్ళు So వెడల్పులో if you ఉంటుంది. leave that Galilee, సరే, గలిలియాని మనం పక్కన పెడితే 3 seas are there. 3 సముద్రాలు One ఉన్నాయి. is Dead Sea, it is a small sea. ఒకటి మృత సముద్రం, అది The చిన్నది. second is the Red Sea. రెండోది ఎర్ర సముద్రం. And the third one is the Mediterranean Sea. People call it as a Med Sea. మూడవది మధ్యధరా సముద్రం, దానిని మెడ్ సీ అని So కూడా easy అంటారు. to remember, Med Sea, Dead Sea, Red Sea. మరి సులువుగా గుర్తు పెట్టుకోవాలంటే మెడ్ సీ, డెడ్ సీ, రెడ్ సీ. So 3 seas are there. 3 సముద్రాలు. And now, if you see the name given to the Mediterranean Sea, మధ్యధరా సముద్రం యొక్క పేరు మీరు గమనిస్తే, see, even the worldly people have given that name. లోకస్తులు పెట్టిన పేరు Mediterranean. మధ్యధర. What is the meaning of Dara? ధర అంటే Daritri. ధరిత్రి, That is భూమి. భూమి. భూమికి మధ్యలో ఉన్నదనే పేరే చెప్తుంది, ఇంకా అది మధ్యలో ఉందా లేదా ఇంకెందుకు. భూమికి మధ్యలో ఉందని దాని పేరుని బట్టి అర్థమైపోతుంది కదా. Mediterranean Sea. మధ్యధరా సముద్రం. So brothers and sisters, కాబట్టి సహోదరి Lord Jesus Christ was born,
in the center of the earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమికి కేంద్రం మధ్య భాగంలో పుట్టినారు. And now, see, right from the day, if we see carefully, ఆ దినం నుండి మనం మొదలుకుంటే now I am చూస్తే, not going to talk about all those things. సరే ఆ సంగతులన్నీ ఇప్పుడు నేను చెప్పను. We all know in 70 AD the Israelites are scattered. ఇక క్రీస్తు శకం 70లో ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయినారు. And recently in 1948 it is formed as a country. 1948వ సంవత్సరంలోనే ఒక దేశముగా So ఏర్పడింది. all these things are prophesied by Ezekiel. ఈ సంగతులన్నీ కూడా ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా I ప్రవచించబడ్డాయి. believe now when you start reading the book of Ezekiel, at least a little bit light will be thrown on those scriptures. ఇప్పుడు మీరు ఎహెజ్కేలు గ్రంథాన్ని చదువుతా ఉంటే కొంత వెలుగు దాని మీద ప్రసరింపజేయబడింది, మీకు We can అర్థమైపోతుంది. understand a little bit, little by little. Not that we can understand everything. అంతా అర్థం చేసుకోగలం కాదు, కానీ నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా అర్థం చేసుకోగలం. Not only Ezekiel, ఎహెజ్కేలు మాత్రమే కాదు, even in the end days, even Isaiah also prophesied about the return of the Jewish people. అంత్య దినాల్లో యెషయా చూడండి యూదులు తిరిగి రాకడ గురించి యెషయా కూడా ప్రవచించినాడు. If you read Isaiah chapter 11, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో shall we see Isaiah chapter 11 verse 11? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున, Carefully you have to hear every word. Afternoon also we have seen from Isaiah from 35 1 and 2. ప్రతి మాట జాగ్రత్తగా గమనించాలి. మధ్యాహ్న కాలము యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువుకున్నాం. Yes, Bible we have to read very carefully. Every word is written by God. That is the inspiration of the Holy Spirit. బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు? ప్రతి మాట కూడా దైవావేశము వలన రాయబడినటువంటి మాట. So you should not read carelessly. కాబట్టి ఏదో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా Now చదవకూడదు. brother will read 11 of Isaiah. ఇప్పుడు యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. See how every word is important. ప్రతి మాట ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఆ దినమున శేషించు తన ప్రజల Again శేషమును. you see ఆ దినమున. అలా వచ్చిందా? ఆ దినమున అనే మాట వచ్చింది కదా. అంటే ఏ దినం? ఏ దినం అది? Yes, the day of second coming. రెండవ రాకడ దినం అది. ఆ దినమున what will happen? So Isaiah is talking. Isaiah is a prophet who lived nearly more than 700 years before the first coming of Christ, and he is talking about the second coming of ఈ Christ. యెషయా క్రీస్తు ప్రభు వారి మొదట రాకడకి 700 సంవత్సరాల ముందు ప్రవచించాడు. క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రవచించాడు. So now what he is writing? ఏమని ఆ రాస్తాడు? దినమున. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును. శేషించిన, that is the reminder, because many people are scattered and they lost their identity. చాలా మంది చెదిరిపోయి ఉన్నారు, అసలు వారి గుర్తింపులు ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినాయి. And now that reminder, the remaining people ఆ శేషము అనేటువంటిది అషూరులో నుండి, from Assyria, ఐగుప్తులో నుండి, from Egypt, పత్రోసులో నుండి, from Patros, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. what is written here? ఇక్కడ ఏమని The రాయబడింది? Lord will stretch forth his hand the second time. దేవుడు రెండవ మారు తన చెయ్యి చాచును అని రాయబడింది. When Isaiah is writing second time, there must be first time, isn't it? యెషయా రెండవసారి అనే మాట రాస్తున్నాడు అంటే మొదటిసారి ఉండింది కదా. So all the Israelites, when were they first time in their own land? ఇశ్రాయేలీలు అందరూ కూడా మొదటిసారి వారి దేశంలో ఎప్పుడున్నారు వాళ్ళు? We all know Israelites, see 70 people they left to Egypt under the leadership of Jacob. మనకి తెలుసు కదా, ఇశ్రాయేలీల జనాంగము 70 మందిగా యాకోబు నాయకత్వంలో వాళ్ళు ఐగుప్తుకు And పోయినారు. before that Joseph went almost 22 years earlier. దానికి ముందు 22 సంవత్సరాలకి ముందు యోసేపు పోయినారు. And only 70 people. 70 మందిగా పోయినారు అంతే. They were there for 430 years. They came out and wandered for 40 years in the wilderness. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, బయటికి వచ్చినారు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారు తిరుగులాడినారు. And now for the first time, all the Israelites were there in the land of Canaan under the leadership of Joshua. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా యెహోషువ నాయకత్వంలో వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు, And సమకూర్చబడి. he has divided the inheritance to all the tribes. ఆ గోత్రంలో వాళ్ళందరికీ స్వాస్థ్య భాగమును పంచిపెట్టినారు. So what does it mean? దాని అర్థం ఏమిటి? First time all the Israelites were there in the land of Egypt
under the leadership of Joshua. ఇశ్రాయేలీలందరూ కూడా యెహోషువ నాయకత్వంలో కనానులో వాళ్ళు ఒక చోట ఉన్నారు. And after that, now Isaiah is writing. దాని తర్వాత యెషయా రాస్తున్నాడు. And from that time onwards, the Israelites were gone into Assyrian captivity. ఆ సమయం మొదలుకొని ఇశ్రాయేలీలేమో అష్షూరు చెరలోనికి పోతారు. And the Jewish people have gone to Babylonian captivity, followed by Medo-Persian, followed by Greeks, followed by Romans. Till today they have not come to their own place. యూదా వారేమో బబులోను చెరలోనికి, ఆ తర్వాత మాదీయ పారసీకు, గ్రేకీయుల చెరలోనికి, రోమీయుల చెరలోనికి వెళ్ళిపోయినా ఇప్పటికీ కూడా అక్కడక్కడే ఉన్నారు వాళ్ళు. That's why Isaiah is writing. అందుకనే యెషయా రాస్తున్నాడు. Second time they will come to their own land on that day. ఆ దినమున రెండవ మారు వాళ్ళు తమ స్వదేశములో సమకూర్చబడతారు. In a little bit, as a symbolic way, he has written some of these places. సాదృశ్య రూపంగా కొన్ని విషయాలు, కొన్ని ప్రాంతముల పేర్లు మచ్చుకు రాసినాడు యెషయా. And what are they? అవేమిటివి? Even the names got some importance. ఈ పేర్లకు కూడా ప్రాముఖ్యత ఉంది. What are the names? ఏం In పేర్లు? 11? 11 అష్షూరులో నుండి. Assyria. Morning I have told what is Assyria. అష్షూరు అనగా ఉదయం నేను చెప్పిన, Yeah, the old time Assyria. అది పాత కాలంలో ఉన్నటువంటి It is a combination of Syria and a part of Syria and part of Iraq. That is Assyria. సిరియాలో భాగము, ఇరాక్ లోని భాగము కలిపి అష్షూరుగా పిలిచేవారు. From Assyria. అష్షూరు నుండి. And then ఐగుప్తులో నుండి. from Egypt. ఐగుప్తు. We all know Egypt is a country. ఐగుప్తు ఒక దేశం అని That is తెలుసు the కదా. first of, if you go on flight to Africa, the first country you will enter is Egypt, and after that Somalia and other countries will come. విమాన ప్రయాణంలో ఆఫ్రికా ఖండానికి వెళ్తా ఉంటే మొదట ఐగుప్తు దేశం తగులుతుంది, తర్వాత సోమాలియా, అలా. The moment when you cross Asia, the first country will be Egypt. ఆసియా ఖండం దాటిన వెంటనే మొదట మనకు ఎదురయ్యేది ఐగుప్తు. And then from Egypt. ఐగుప్తు నుండి. So from this what can we understand? దీని నుండి మనకి ఏమర్థం From అవుతుంది? Syria and Iraq means from Asia, and from Egypt means from Africa. సిరియా, ఇరాక్ అంటే ఆసియా ఖండము నుండి, ఐగుప్తు అంటే ఆఫ్రికా ఖండము నుండి. పత్రోసులో నుండి. Patros means పత్రోస్ అనగా Egypt is also divided like India, South India, North India, Central India, Northeast India, like this. Upper Egypt is known as Patros. ఐగుప్తు దేశం కూడా ఇప్పుడు మన భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, కేంద్ర దేశం, ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా విడబడి ఉన్నాయో అలాగే ఐగుప్తు కూడా రెండు భాగాలుగా ఉంది, పై భాగము కింది భాగముగా. అది పై భాగమే పత్రోస్. Patros means Upper Egypt. అనగా పైన ఉత్తరాన ఐగుప్తు ఉత్తర ప్రాంతం. And then తర్వాత కూషులో నుండి. Cush means we all know Cushite means Ethiopia. కూషు అనగా ఐథియోపియులు తెలుసు కదా. And during those days of Isaiah, యెషయా దినాల్లో, ఆ కాలంలో Ethiopia means the present Ethiopia, Eritrea and Sudan and South Sudan, all these four countries. ఐథియోపియా, ఎరిత్రియా, దక్షిణ సుడాన్, తర్వాత ఉత్తర సుడాన్, ఈ 4 దేశాలు కూష్ దేశం. That is a big area. అది చాలా పెద్ద ప్రాంతం. And you all know, morning I was telling, from Ethiopia in 1980 and 84, in between that, Operation Solomon, Operation Moses, in these two operations, 135 people, Jewish people or Israelites from Ethiopia are brought back to Israel on Israeli flights. 1984 ఆ ప్రాంతంలో వారు, ఇజ్రాయెల్ దేశం వారు అక్కడ నుండి ఆ విమానంలో ఆ యుద్ధం చేసినప్పుడు దాదాపు 135,000 మంది ఆ ప్రాంతం నుండి విడుదల. Ethiopia, from Cush. కుష్ నుండి, ఐథియోపియా నుండి విడుదల పొందినారు. See how every line of every prophet is being fulfilled. ప్రతి ప్రవక్త పలికిన ప్రతి వరుస లైన్ కూడా ఏ విధంగా In నెరవేర్చబడుతుందో 1984-85, it is known as Operation Moses. That is the operation taken up by the country Israel. 1984-85 సంవత్సరంలో వారు చేసిన యుద్ధానికి ఆపరేషన్ మోసెస్ అని పేరు పెట్టినారు. ఇజ్రాయెల్ దేశం వారు యుద్ధం చేసినారు. And Ethiopians are having one pride. ఐథియోపియాలకి ఒకలాంటి గర్వం ఉంది. What is that? అదేమిటి? We are the actual children of Solomon because the Queen of Sheba married, or Solomon married Queen of Sheba. వాస్తవంగా మేము సొలొమోను సంతానం, ఎందుకంటే షెబా దేశపు రాణిని సొలొమోను పెళ్లి చేసుకున్నాడని ఆమె సంతానమే మేమందరం. So we are actual Israelites, they will say. మేము అసలు ఇశ్రాయేలం మేము అని చెప్పుకుంటాం. That's why in 1991 the country Israel has taken up another operation after Operation Moses in 84-85. In 1991 Operation Solomon. So some more Ethiopians are brought to Israel. అందుకనే 1984-85లో ఇజ్రాయేలీలు వారు యుద్ధం చేసినప్పుడు ఆపరేషన్ సాల్మోన్ అనే పేరుతో యుద్ధం చేసినారు. 1991 సంవత్సరం మళ్ళా వారు ఆపరేషన్ సాల్మోన్ అనే పేరుతో యుద్ధం చేసినప్పుడు చాలా మంది ఇశ్రాయేలీలు
ఆ దేశం నుండి విడుదల పొందినారు. ఒరే బాబు మీరు సోలమన్ సంతానమే వచ్చేసేయండి మన ఊరు పోదామని తెచ్చేసి. సరే సరే మీరు సొలొమోను సంతానమే రండి ఇక మన స్వదేశానికి వెళ్ళిపోదాం. And from Ethiopia, from Cush. కూషు నుండి అనగా ఐథియోపియా నుండి, ఎలాములో నుండి. What is Elam? ఎలాము అనగా Elam is the forefather of the Persians. ఎలాము అంటే పారసీకుల పితరుడు. Because Cush, Shem's son is Elam. ఎందుకనగా షేము కుమారుడు ఎలాము. So from Iran. అనగా ఇరాన్ దేశం. Persia means, Elam means Iran. ఎలాము అనగా పారసీక దేశం. That's why in the Parsis book also, అందుకనే అది ఇరాన్ దేశం, అది పారసీకుల గ్రంథంలో even we కూడా are having some Parsis, for example, Jamshedji Tata and all these people are Parsi background. జంషెడ్డి టాటా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా పారసీకులు వీళ్ళు. And Parsis are also having their own book as we are having Bible, Islam is having Quran, or Hinduism is having Gita, or that Sikhs are having Guru Granth Sahib. వారికి కూడా ఒక మత గ్రంథం, ఏ విధంగా మనకి బైబిల్ ఉందో, ముస్లింలకి ఇస్లాం అనే వారికి ఖురాన్ అనేది ఉందో, అలాగే మరి సిక్ మతస్థులకి గురు గ్రంథ్ సాహెబ్ అని ఉంది, అలాగే ఈ హైందవులకి గీత అనేది ఉందో. And see, even these Persians, they are having their own book, their religious book known as Avesta. పారసీకులకు కూడా వారి మత గ్రంథం అవెస్తా అనేటువంటి ఒక మత గ్రంథం. Even in that Avesta, it is written about the birth of Lord Jesus Christ, a Savior is going to be born. At that time, a star is going to appear. That's why the people from Persia, one of the wise men is from Persia. అవస్థ గ్రంథంలో కూడా క్రీస్తు జన్మిస్తాడు అనే మాట రాయబడి ఉంది. క్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది అని వారి మతగా రాయబడింది. అందుకనే మరి యేసు ప్రభుని పూజించడానికి వచ్చిన జ్ఞానులలో ఒకడు పారసీక దేశానికి చెందినవాడు అంట. We have seen his star. They are astronomers. They are looking unto the sky. Suddenly when a different star appeared, immediately they come to the conclusion, in our book Avesta, about this star is written, and we have seen his star. Where is he that is born the King of Jews? They have come all the way to Jerusalem. వీరు ఖగోళ శాస్త్రజ్ఞులు, వీళ్ళు నక్షత్రాల శాస్త్రాన్ని వాళ్ళు చదివిన వారు. అకస్మాత్తుగా ఒక దినాన ఆకాశంలో నక్షత్రం చూడగానే వెంటనే వారి మత గ్రంథంలో రాయబడిన సంగతుల ప్రకారం క్రీస్తు జన్మిస్తాడు అని వారు ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసి వచ్చి యెరూషలేము దాకా వచ్చినప్పుడు అంటారు, క్రీస్తు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పున ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రం మేము చూసినామన్నా. It is not some other star. ఇదేదో ఇంకొక నక్షత్రం కాదు. According to our books, we are waiting for this star and we have seen this star. మా మత గ్రంథముల ప్రకారం ఈ నక్షత్రము కొరకు ఎదురు చూస్తా ఉన్నాం, మేము కనబడింది ఇప్పుడు మాకు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, Bible is true. బైబిల్ గ్రంథం అనేది సత్యం. Many times we won't understand, that is not there, this is not there, well, everything is there. అనేకసార్లు మనకు అర్థం కాక అది లేదు ఇది లేదు అనుకుంటాం, అన్నీ ఉన్నాయి ఈ గ్రంథంలో. See, everything is recorded in detail. సమస్తము ప్రతిదీ కూడా ఎంత వివరంగా రాయబడింది. That's why Elam means from Iran. అందుకని ఎలాము అనగా ఇరాన్ దేశం నుండి, షీనారులో నుండి. What is Shinar? షీనారు ఏంటి? షీనారు అనగా ఏ దేశం? షినారు వస్త్రం దొంగిలించాడంట. ఎవరు? మన అన్నయ్య. ఎవరు? ఆఖాన్. ఏ ఖాను? ఆఖాన్. 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 Joshua chapter 6 and 7. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. And what is Shinar garment? షీనారు వస్త్రం అంటే ఏమిటిది? In Telugu it is Shinar garment. In English it is known as Babylonian garment. తెలుగులో షీనారు వస్త్రం ఉంది, ఇంగ్లీష్ లో బబులోను వస్త్రం అని. Babylon means nothing but Iraq. బబులోన్ అంటే ఇరాక్. See how beautifully all these things are written even by Isaiah. ఎంత చక్కగా మాటలు రాయబడ్డాయి. యెషయా కూడా రాసినాడు. Then షీనారులో నుండి, హమాతులో నుండి. Hamath is a fortress in Syria. హమాత్ అనేది సిరియా దేశంలో అదొక కోట. It is in upper Syria. అంటే సిరియాలోని పై భాగం. About Syria also Isaiah wrote in 17th chapter. సిరియా గురించి కూడా 17వ అధ్యాయంలో యెషయా రాశాడు. He wrote about Damascus. దమస్కు గురించి రాశాడు. What will happen to Damascus? దమస్కుకు ఏమి సంభవించనేందో రాశాడు. Exactly same thing is happening today to Damascus. సరిగ్గా ఆయన రాసిన ప్రకారం, ప్రవచన ప్రకారం ఈ రోజు
దమస్కు జరుగుతాం. See, though President Assad is there as the president of Syria, he is not ruling. ISIS is ruling there. సిరియా దేశానికి అసాద్ అనే అతడు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ ఏదో నామమాత్రం ప్రెసిడెంట్, కానీ ఆ దేశాన్ని పరిపాలించే తీవ్రవాద సంస్థ ISIS అనే. Recently, you know, in their port, how much ammonium nitrate, 2,700 tons, you know. It is, see, slowly it is going to happen. All these things are there in the Bible. ఇటీవల 2700 టన్నుల ఆయుధ సామాగ్రి అంతా కూడా Ammonium వారు ఆ nitrate. అమోనియం నైట్రేట్ ఇవన్నీ కూడా వారు పోగు చేసుకొని ఉన్నారు వారి యొక్క It is ప్రాంతంలో. blasted in their port. వారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సముద్రం రేవు దగ్గర అదంతా కూడా పేలిపోయినట్టు మనం చూస్తాం. Many people died. చాలా మంది చనిపోయారు. What will happen to Damascus? దమస్కు ఏమి సంభవించనే? Yeah, as I already told you, some of the old people may not understand. Young people, I am telling you, you understand, and it is your duty to explain them. If you won't explain them, God will ask you. నేను ముందుగా చెప్పినట్లు పెద్దవారికి అయితే కొంతవరకు అర్థం కాకపోవచ్చు. యవనస్తులైన వారు, మీరు చదువుకుంటున్న వారు, ఇది మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మీరు చెప్పాలి ఈ సంగతిని. చెప్పకపోతే Today, మీరు లెక్క all చెప్పాలి. the missiles from Iran, from Turkey, from Russia, they are dumped in Damascus just for the war against Israel, because next to Damascus, Israel is there. ఇరాన్, టర్కీ, రష్యా నుండి అన్ని రకాల క్షిపణులు, యుద్ధ క్షిపణులు అన్ని కూడా దమస్కులో, సిరియాలోని దమస్కులో వారు అన్ని Damascus పోగు is the చేస్తా ఉన్నారు. capital. దమస్కు అనేది రాజధాని, అక్కడ పోగు చేస్తున్నారు. ఎందుకు? ఇశ్రాయెల్ కి సరిహద్దు, అక్కడ నుండి Only. ఇశ్రాయెల్ వారి మీద యుద్ధం చేయడం చాలా సులువు. Between Israel and Syria, only Golan Heights, a small mountain is there, that's all. ఇస్రాయెల్ కి సిరియా దేశానికి మధ్యలో ఉన్నది గోలాన్ హైట్స్ అనేటువంటి ప్రాంతం ఒకటి, ఆ కొండ ప్రాంతం అంతే, ఇంకేమీ లేదు. And to attack Israel, they have dumped all the missiles there. ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ఇప్పుడు యుద్ధ సామాగ్రి అంతా నిల్వ చేసి పెట్టినారు అక్కడ. What will happen? ఏం జరుగుతుందని? All that Yuddha Samagri will be blasted in Damascus only. యుద్ధ సామాగ్రి అంతా కూడా దమస్కులో పేలిపోయి ఉంది అని ఎవడో ఉంది. ఏదో ఒకటి అంటిస్తాడు, వరుసటి టపటప అక్కడ పేలిపోతాయి దీపావళి సరుకులాగా. ఏదో ఎవడో అంటిస్తాడు, మొత్తం అన్ని పేలిపోతాయి దీపావళి That పటాకులు. is what Isaiah told. ఆ మాట యెషయా చెప్పినాడు. Though I am going out of the way, see Isaiah 17:1. కొంచెం పక్కకు వెళ్తున్నా గానీ ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 17:1. What Isaiah is writing about ఆ Damascus. దమస్కు గురించి యెషయా ఏమని రాశాడు? Today it is a wonderful city. ఇప్పుడైతే చాలా అద్భుతమైన పట్టణం It is అది. the capital of country Syria. సిరియా దేశం యొక్క రాజధాని But అది. what Isaiah is writing? కానీ యెషయా ఏమని రాస్తున్నాడు? దమస్కును గూర్చిన దేవోక్తి. Damascus గూర్చిన what God is telling about ఈ Damascus. దమస్కు గురించి దేవుడు చెప్పిన మాట యెషయా ఇక్కడ రాస్తున్నాడు. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను. దమస్కు ప్రస్తుతం పట్టణము, కానీ పట్టణము కాకపోవలసి వచ్చని. నో మోర్ సిటీ ఇట్ విల్ బి. ఇక పట్టణముగా ఉండదు, అది పట్టణం కాకపోవలసి వచ్చెను. ఏమవుతుందట? మరి ఏమవుతుందని ఉంది? అది పాడై దిబ్బగా నగును. See how it will become? ఎట్లా ఉంటుందంట? It will be a heap of dust. అదంతా కూడా పాడు దిబ్బగా అయిపోతుందంట. Why? ఎందుకు? All the missiles that are dumped there are going to be blasted there. వారు సమకూర్చిపెట్టిన క్షిపణులు అన్ని కూడా ఉన్న పాటున పేలిపోతాయి. అప్పుడు అది దిబ్బగా మారిపోతుంది. Isaiah wrote about ఆ it. మాటలు యెషయా ఎప్పుడో రాసిన. Even from Syria, that is what is that name, Patros, or what is that? Not సిరియా Patros, నుండి Hamath. కూడా చూడండి, హమాతు నుండి కూడా అనే మాట మనం చదువుతున్నాం. హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి. సముద్ర ద్వీపములు means already I told you the lands, that is from Europe. సముద్ర ద్వీపములు అంటే నేను చెప్పాను కదా, ఐరోపా ఖండంలో ఉన్న దేశాలవన్నీ. So in other words, మరొక మాటలో from all చెప్పాలి, the three continents, once again they are going to be gathered in their own land Adinamuna. ఈ మూడు ఖండాల్లో నుండి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సమకూర్చబడతారు ఆ దినమున. What a wonderful book the Bible is. బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథం ఇది. That's why people say అందుకనే ప్రజలు చెప్తారు, tomorrow's newspaper today, that is Bible. రేపు రాబోయేటువంటి, రేపు రావాల్సిన పత్రిక ఈ రోజు వార్తా పత్రిక అది ఈ రోజే వచ్చేసింది. So tomorrow what is going to be published, it is already written today. అంటే రేపు అందులో ఏమి ప్రచురించనై ఉందో ఈ రోజు రాయబడింది, మనకు తెలుసు. That's why if you are a true child of God, you will not be worrying what is happening, because you know all these things. అందుకే నిజంగా నువ్వు దేవునికి బిడ్డవైతే ఏమి జరగబోతుందో సంభవించిన వాటికి నువ్వేమి చింతించో, బాధపడవు. ఎందుకు? నీకు తెలుసు కదా ఇట్లా జరుగుతుంది. Somebody told me a big bunker, a silo that is in the port of Syria, that is near Damascus, it is blasted, and all the ammonium nitrate, many people died when they said like that.
It is not a news to me. Isaiah already told it. కాబట్టి ఇటీవల సంభవించినది ఎవరైనా చెప్పినారనుకోండి, ఆ యొక్క దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సముద్రం దగ్గర పోర్టు దగ్గర ఈ నైట్రేట్ అమోనియం నైట్రేట్ ఇవన్నీ కూడా కొన్ని టన్నుల కొద్దీ అది పేలిపోయి ఎంతో మంది చనిపోయారు. ఈ వార్త విన్నప్పుడు ఇదేదో వింతగా ఉంది, బ్రేకింగ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, కానీ మనకు కాదు. ఎప్పుడో రాస్తున్నాడు అది. Tomorrow the news may come, all the Damascus is blasted. రేపటి దినం వార్తల్లో మనం చదువుతాం, దమస్కు పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది, పేలిపోయిందంట. No need to worry. For the worldly people it may be a breaking news, not to you and to me. It is written in the Bible 2700 years ago. ఇది లోకస్తులకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మనకు కాదు. 2700 సంవత్సరాల పూర్వమే ఈ మాటలన్నీ కూడా ఇట్లా జరుగుతుందని రాయబడ్డాయి కదా. Oh, as a child of God, oh, we are really blessed people. దేవుని బిడ్డలంగా నిజంగానే మనం ధన్యులం. Yes, you have to read very carefully. అందుకని జాగ్రత్తగా చదవాలి బైబిల్ గ్రంథం. So now I will jump, because if I go like this, there is no ending. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతైనా చెప్పొచ్చు. And now very shortly the Lord is going to come. అతి త్వరలో ప్రభువు రాబోతున్నాడు. And after the 7 years tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలం అయిన తర్వాత, and see, before that the church will be raptured. దానికి ముందుగానే సంఘము ఎత్తబడుతుంది. And after 7 years of tribulation on the earth, that is the time of the serpent, as prophesied by Amos in 5:19. ఆమోసు 5వ అధ్యాయం 19వ వచనం ప్రవచించిన ప్రకారము ఈ 7 సంవత్సరాల శ్రమ కాలం అయిన తర్వాత అదే పాము సర్ప కాలము అనేది ఉంది. And the Lord will come with his church to this earth. అక్కడ ప్రభువు తన సంఘముతో పాటు భూమి మీదకి వస్తాడు. Now he is going to put his leg on Mount Olives. ఒలీవల కొండపైన కాలు మోపనై ఉన్నాడు. And you can read the book of Zechariah, what is going to happen. ఏమి జరగబోతుందో జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది. And he is going to make Jerusalem as the world capital. యెరూషలేముని ప్రపంచ రాజధానిగా చేయబోతున్నాడు. And now you know Jerusalem is the center of the earth. ఇప్పుడు యెరూషలేము ఈ ప్రపంచానికి మధ్య భాగంలో ఉన్నట్టు తెలుసు కదా. And there, during the millennium, the 1000 years, once again that wonderful worship is going to be started. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో మరొకసారి అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది అక్కడ. Today, ఈ రోజు, if you are not given elder post or deacon post or that post or this post, there is a big headache in our assembly. నీకు గాని సంఘంలో పెద్దగా ఉండేటువంటి బాధ్యత గాని లేకపోతే పరిచారకుని బాధ్యత ఇంకేదో బాధ్యత ఇవ్వలేదనుకోండి, గందరగోళం సృష్టిస్తాం. Today we are fighting for the positions in this world, in these churches, small churches. We do not know whether you live for 15 years or 20 years or tomorrow you may die, I may die, who knows. ఈ రోజు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలు, చిన్న సంఘాలు అన్నిటిలో కూడా మనం ఈ పదవుల గురించి ప్రాకులాడుతా ఉన్నాం. అసలు ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. 15 సంవత్సరాలు ఉంటావా, రేపే ఊడిపోదాం, నువ్వు ఉంటావా నేనుంటానో తెలియదు. Why all these court cases? ఎందుకు కోర్టు కేసులు? Why all this misunderstanding? ఎందుకు ఇంతగా అపార్థాలు చోటు? Why all this bad name to God and to us? ఎందుకు దేవునికి చెడ్డ పేరు, మనకి చెడ్డ పేరు? It is all because only to have some post and recognition, that's all, nothing else. ఇదంతా మీరు గమనిస్తే ఏదో గుర్తింపు కావాలి, ఏదో పదవి కావాలి నాకు. But remember one thing, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. though you are given the prime minister post, tomorrow you have to die. నీకు ప్రధానమంత్రి పదవి ఇచ్చినా గుర్తుపెట్టుకో, రేపు చచ్చిపోతావు. Great people, they lived in this world. Today people, they have forgotten their names. గొప్ప వారు, మేధావులు, మహానుభావులు ఈ లోకంలో పుట్టినారు, చచ్చిపోయినారు. ఈ రోజు ప్రజలు గుర్తులేదు వాళ్ళు ఎవరో కూడా. Brothers and sisters, సోదరులారా, you and I have to crave for a post in the millennium. నీవు నేను 1000 ఏళ్ల పరిపాలనలో పదవి కొరకు ప్రాకులాడాలి. Not in this world. ఇక్కడ ఈ లోకంలో కాదు. This world and its glory is a passing show. ఈ లోకము ఇది ఈ నటన గతించిపోతుంది. ఇది yesterday they are there, today they are not there, finish. నిన్న ఉన్నారు, ఇవాళ పోయారు, అయిపోయింది, ఏమీ లేదు. But in the millennium, కానీ 1000 ఏళ్ల పరిపాలన in the presence of God, దేవుని సమక్షంలో, today in this world you fight, you struggle to get a post there. ఈ రోజు ఈ లోకంలో ఆ రాజ్యములో పదవి కొరకై ఇక్కడ ఇప్పుడు పోరాటం చేయాలి. నువ్వు You should work restlessly without taking any rest for that post. కాబట్టి నిర్విరామముగా నీవు పని చేస్తూ ఉండాలి. దేనికి? అక్కడ మనం స్థానం సంపాదించడానికి. Who are going to serve at his tables in that millennial kingdom? 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడ బల్ల యొద్ద ఎవరు సేవ చేయనై ఉన్నారు? That is what Ezekiel is writing from chapter 40 to 48. అది యెహెజ్కేలు 40వ అధ్యాయం నుండి 48వ అధ్యాయాల వరకు రాసినాడు. That is, let us read verse 15, 44, 15. ఆ మాట చదువుదాం. 44వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు
సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవా. What the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? There in the millennial temple at my table the sons of Zadok they are going to minister. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఆ మందిరములో నా బల్ల యొద్ద సాదోకు సంతతి వారు పరిచర్య చేస్తారు. We all know whatever is literal, whatever is physical is spiritual in the New Testament. Whatever is literal or physical in the Old Testament, it is in the New Testament period, it is all spiritual. పాత నిబంధనలో ఏదైతే భౌతికమైనదో అక్షరార్థమైనదో అది ఆ క్రొత్త నిబంధనలో మన ఆత్మీయమైనదిగా మనం చూస్తాం. Yeah, in the Old Testament they were offering literal sacrifices, bringing some animals. In the New Testament, spiritual sacrifices we are offering. పాత నిబంధనలో అక్షరార్థంగా వాళ్ళు బలులను అర్పించేవారు. క్రొత్త నిబంధనలో ఆత్మీయమైనటువంటి బలులు అర్పిస్తాం. So whatever is physical or literal in the Old Testament, it is spiritual in the New Testament. పాత నిబంధనలో భౌతికమైనది అక్షరార్థమైనవి, క్రొత్త నిబంధనలో ఆత్మానుసారమైనవి, ఆత్మయోగం. So Old Testament the Zadok was there. పాత నిబంధనలో సాదోకు ఉన్నాడు. Who is Zadok? ఈ సాదోకు ఎవరు? Anybody? తెలుసా ఎవరికైనా సాదోకు ఎవరు? As I already told you, I have uploaded all these things in my channel. నేను ముందే చెప్పాను నీకు, ఈ విషయాలన్నీ కూడా సోదరు ఛానల్లో ఉన్నాయి. వాక్య The YouTube channel. యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. Already I told you, if you are having that Android or that YouTube facility or an iPhone, you can subscribe to that channel. Wonderful truths we have kept there, and so many general questions also I have answered there. కాబట్టి మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లాంటి స్మార్ట్ ఫోన్లు ఉంటే మీరు యూట్యూబ్లో ఈ వర్తమానాలన్నీ వినొచ్చు. అనేకమైనటువంటి వర్తమానాలు ఉన్నాయి ఇలాంటివి. తర్వాత అందరికీ వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు, వాటికి కూడా జవాబుగా వర్తమానాల రూపంలో చెప్పినాం. Yeah, in detail. చాలా వివరంగా చెప్పినాం. So who is Zadok? Somebody was telling. సరే, సాదోకు ఎవరు చెప్తున్నా? ఎవరో చెప్పారు. ఎవరు సాదోకు? మీ ఇంటి పక్కన ఉన్నాడా? యా, ఎవరు సాదోకు? యా, యాజకుడే. యాజకుడే. ఎస్ ఎస్. ఈ యాజకుడు అనేది ఎలా ఉంది తెలుసా? ఎట్లా ఉంది తెలుసా ఇది? When I was studying engineering, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు after putting rice and after putting dal, that fellow was bringing chutney. అన్నము పప్పు పెట్టిన తర్వాత పచ్చడి తెచ్చేవాడు. ఇదేందయ్యా అనివ్వండి. ఇదేంటి అని అడిగితే, వాట్ ఇస్ మై క్వశ్చన్? నా ప్రశ్న ఏమిటిది? ఇది మామిడికాయ పచ్చడా, నిమ్మకాయ పచ్చడా, టమాటో పచ్చడా అని అడుగుతున్నా. నేను అడిగే దాంట్లో అర్థం ఏంటిది? ఈ పచ్చడి ఏం పచ్చడి? మామిడికాయ పచ్చడా, టమాటా పచ్చడా, నిమ్మకాయ పచ్చడా అని అడుగుతున్నాను. నా అర్థం అది. వాట్ ఈస్ దిస్? ఏమిటిది అంటే పచ్చడి సార్. వాళ్ళు పచ్చడి సార్ అంటారు. అరే ఏం పచ్చడి? అవును, పచ్చడే. సో యాజకుడే. ఓకే, వెరీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ఓకే. యాజకుడే సత్యం చెప్పారు. బట్ ఇన్ డీటెయిల్ ఐ వాంట్. సరే, ఇప్పుడు నాకు దాని వివరంగా చెప్పాలి. ఎనీబడి చెప్తారా ఎవరన్నా? Zadok is a very important person, but many of us have forgotten him. సాదోకు చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తే, కానీ చాలా మంది మర్చిపోయారు. ఎనీబడి చెప్తారా ఎవరన్నా? తప్పు రైట్ చెప్పి పడేయండి. రైట్ చెప్తే ప్రైజ్ లేదు, తప్పు చెప్తే పనిష్మెంట్ లేదు. ఏదో ఒకటి చెప్పండి. తప్పు చెప్పినా మీకు ఏమి శిక్ష లేదు, సరిగ్గా చెప్పినా మీకేం బహుమానం ఇచ్చేది ఏమీ లేదు. చెప్పండి. సో Zadok. సాదోకు. And what Ezekiel is writing? ఎహెజ్కేలు ఏమని రాస్తున్నాడు? The sons of Zadok or the seed of Zadok, they are going to minister at my table in the millennial temple. సాదోకు సంతతి వారు 1000 ఏళ్ల పరిపాలన మందిరములో బల్ల దగ్గర వీళ్ళు పరిచయం చేస్తారు. Who are they? ఎవరు వాళ్ళు? Yes, anyhow you are not telling, I will tell. సరే, ఇక మీరు ఎట్లాగో చెప్పడం లేదు, నేనే చెప్తాను. Zadok is the high priest during the days of David and Solomon. ఈ సాదోకు దావీదు మరియు సొలొమోను పరిపాలన కాలంలో ప్రధాన యాజకత్వపు సేవ చేశారు. Wonderful man. చాలా అద్భుతమైన వ్యక్తి. What does it mean? దాని అర్థం ఏమిటి? In David's time, temple is not there. దావీదు కాలంలో మందిరం లేదు. Because Solomon built it. ఎందుకు? సొలొమోను కట్టాడు కదా. And during David's time, the ark was in Zion, only it is like a tabernacle, it is not a temple. దావీదు కాలంలో అది సియోనులో ఉండేది, ప్రత్యక్ష గుడారమే, మందిరం లేదు. So he was the high priest. అక్కడ ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. So in other words, మరొక మాటలో చెప్పాలంటే, the last high priest in the tabernacle and the first high priest in temple is Zadok. ప్రత్యక్ష గుడారములో ఆఖరు ప్రధాన యాజకుడు. సొలొమోను మందిరం కట్టినప్పుడు మొదటి ప్రధాన యాజకుడు సాదోకే. మర్చిపోయాం చూసారా?
మరి ఈయనను మర్చిపోయాము How కదా. important he is. ఎంత ప్రాముఖ్యమైన వాడు He is the chief priest during the days of David and Solomon. దావీదు సొలొమోను కాలములో ప్రధాన యాజకుడు. And secondly, he is the last high priest in the tabernacle of David and also the first high priest in the temple built by Solomon. రెండవది దావీదు కాలంలో ప్రత్యక్ష గుడారములో ఆఖరు ప్రధాన యాజకుడుగా, ఆ తర్వాత సొలొమోను నిర్మించిన మందిరములో మొదటి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైన Such వాడు. a very important person. అంత ప్రాముఖ్యమైన వ్యక్తి But అతడు. what has happened? కానీ ఏం జరిగింది? Sad to say, we have forgotten. విచారకరమైన సంగతి, మనమే మర్చిపోయాం. Not only that, అంతేకాదు, who anointed Saul? సౌలును అభిషేకించింది ఎవరు? This is LKG question. ఇది చాలా చిన్న ప్రశ్నే. చెప్పండి. Samuel. Who anointed David? మరి దావీదుని ఎవరు అభిషేకించారు? Samuel. Who is the next king? ఆ తర్వాత రాజు ఎవరు? Solomon. సొలొమోను. And who anointed Solomon? సొలొమోను ఎవరు అభిషేకించారు? 1 Kings 139. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 39వ వచనం. See, we are more interested in Saul and David. What about Solomon? దావీదు, సౌలు, ఇది బాగా గుర్తుంది కదా. మరి సొలొమోను సంగతి ఏమిటి? 139 of 1 Kings. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 39వ వచనం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము Who చేసి anointed or to be frank, coronated this Solomon? It is only Zadok. సొలొమోనుకి పట్టాభిషేకం చేసింది లేదా రాజుగా అభిషేకం చేసింది ఎవరు? సాదోకు. We have forgotten. మరి ఆయనను మర్చిపోయినాం మనం. Very, very sad thing, isn't it? ఎంత విచారకరం. Zadok is the high priest during the days of David and Solomon, the last high priest of the tabernacle, the first high priest of the temple. Not only that, he is the one who anointed Solomon as the next king. ఈ సాదోకు ఎంత ప్రాముఖ్యమైన వాడు. దావీదు పరిపాలన కాలంలో, సొలొమోను పరిపాలన కాలంలో యాజకుడుగా ఉంటూ, దావీదు కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఆఖరు ప్రధాన యాజకుడు, తర్వాత సొలొమోను మందిరం నిర్మిస్తే మందిరంలో మొదటి ప్రధాన యాజకుడు. అంతేకాకుండా సొలొమోనుని రాజుగా అభిషేకించిన వాడు. It is the transition period from tabernacle to temple. It was shifting. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ప్రత్యక్ష గుడారంలో నుండి మందిరంలోనికి బదిలీ అవుతున్నటువంటి కాలం. And now God has given very clear instructions to David how the worship is to go on in the temple. ఈ మందిరములో ఆరాధన క్రమం ఎలా ఉండాలి అనేది దేవుడు దావీదునకి ప్రత్యక్షపరిచాడు. And David also planned to appoint 24 teams of priests always to sing before the Lord. మరి దావీదు కూడా 24 బృందాలుగా ఈ లేవీలైన వారు ఆ మందిరములో యాజకత్వం లేదా ఆరాధన స్తుతి వందనం చెల్లించేవారుగా, పాటలు పాడేవారుగా నియమించారు. And నియమించేదానికి ప్లాన్ చేశాడు, నియమించడానికి ఒక ప్రణాళిక చేశాడు. బట్ ఆ మందిరం కట్టినప్పుడు డేవిడ్ లేడు. కానీ ఆ మందిరంకి వచ్చే సమయానికి దావీదు లేడు. సొలొమోనుకి ఇంత తెలియదు. సొలొమోనుకి ఏమో Because he is a very small child. ఎందుకంటే లేత ప్రాయం గలవాడు. David committed almost sin with Bathsheba when David was around 50. దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు 50 సంవత్సరాల వయసు. And David lived only 70 years. దావీదు బ్రతికిన కాలం 70 సంవత్సరాలు. So only 20 years time. 20 సంవత్సరాల కాలమే కదా మధ్యలో. And the first child died. మొదటి బిడ్డ And చనిపోయాడు. Solomon is the second child of Bathsheba. ఈ సొలొమోను బత్షెబాకి పుట్టిన రెండవ So కుమారుడు. at the time of death of David, Solomon is around 18 years of age. కాబట్టి దావీదు చనిపోయే సమయానికి సొలొమోను వయసు 18 సంవత్సరాలు. That's why he called these people, my son is young, my son is tender, my son is innocent. So many things David was telling to these people. అందుకనే పెద్దలైన వారు అందరిని కూడా పిలుస్తాడు. దావీదు అంటాడు, నా కుమారుడు ఇంకా చిన్నవాడు, లేత ప్రాయం గలవాడు, ఇంకా ఆయనకి ఏమీ తెలియదు అంటాడు. So Solomon, he doesn't know about all the details of these things as David knew. కాబట్టి దావీదుకు తెలిసినట్లుగా సొలొమోనుకి ఈ విషయాలు అంత వివరంగా తెలియదు. So who appointed all these 24 Levitical or worshipping teams? కాబట్టి 24 మంది లేవీలైనటువంటి వారు 24 బృందాలుగా నియమించింది ఎవరు? The high priest. ప్రధాన యాజకుడు. That is Zadok. ఆయన సాదోకు. Very, very big man. చాలా పెద్ద మనిషి ఆయన. Probably you and I must have forgotten about him. బహుశా నీవు నేను ఆయన మర్చిపోయి ఉంటామేమో కానీ But God has not forgotten. దేవుడు మర్చిపోలేదు. That's why what God is telling. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? Yes, during the days of the millennial temple, the sons of Zadok are going to serve at my table. 1000 ఏళ్ల పరిపాలన మందిరంలోని బల్ల యొద్ద ఈ సాదోకు సంతతి వారే పరిచర్య చేస్తారు.
What a wonderful privilege. ఎంత అద్భుతమైన For ఆధిక్యత. 1000 years, 1000 ఏండ్ల there పరిపాలన, is no death. మరణం లేదు, Always very close to ఎప్పుడు God. దేవునికి అతి సమీపంగా Serving at the ఉండేది. table, the direct access to God because they are from priestly background. బల్ల దగ్గర పరిచర్య చేయడం అనేది నేరుగా దేవుని దగ్గర ప్రవేశం. ఎందుకు? వారు లేవి గోత్రికులు. Why God has given such a privilege to Zadok? అయితే దేవుడు ఎందుకు సాదోకుకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చాడు? As I already told you, whatever is physical in the Old Testament, it is all spiritual in the New Testament. Now my question is, in the Old Testament, Zadok may be having children. In the New Testament, are you a child of Zadok? That is the question. నేను ముందుగా చెప్పినట్లు పాత నిబంధనలో ఏవైతే అక్షరార్థం భౌతికమైనవో, కొత్త నిబంధన ఆత్మీయమైనటువంటి విషయాలు అవి. సరే, ఇప్పుడు పాత నిబంధనలో భౌతికంగా సాదోకు సంతతి గురించి రాయబడింది. And why ఇప్పుడు God- కొత్త నిబంధనలో సాదోకు సంతతి ఎవరు? And why God has filtered so much? ఎందుకు దేవుడు ఇంత వడపోసినాడు, వడగట్టినాడు? See, we all know the Levitical order. లేవి క్రమం తెలుసు కదా మనకి. లేవి. లేవి, Then Kohath, కహాతు, then Amram. అమ్రాము, Amram's son is Aaron. అమ్రాము కుమారుడు ఆరోన్. And how many children are there to Aaron? ఆరోన్కి ఎంతమంది కుమారులు, Uh, ఎంతమంది పిల్లలు? sons. Yeah, 4. 4. Who are they? ఎవరు వాళ్ళు? Nadab, Abihu, Eleazar and Ithamar. నాదాబు, అబీహు, ఎలియాజర్, ఈతామార్. And the first two people offered the strange fire, and Nadab and Abihu, they died there. మొదటి 2 కుమారులు నాదాబు, అబీహు అన్యాగ్నిని తెచ్చి అర్పించారు, వాళ్ళు అక్కడ చనిపోయినారు. And only 2 sons were left out. ఇక 2 కుమారులు మిగిలినారు, So Eleazar and Ithamar. ఎలియాజరు, ఈతామార్. So next to Aaron, Eleazar became the high priest. అహరోను తర్వాత ఎలియాజర్ ప్రధాన యాజకుడు అయ్యాడు. You may ask, మీరు అనొచ్చు, ఈ గోలంతా మనకు అవసరమా? ఇప్పుడు ఈ గోల మాకు అవసరమా? ఈ గోల అవసరమే. ఎందుచేతంటే దేవుడే సాధోకు గురించి మాట్లాడుతున్నాడు. అవసరమే. దేవుడే సాధోకు గురించి ఇంత So మాట్లాడాడు. you and I must know about Zadok. కాబట్టి సాధోకు గురించి నీవు నేను So తప్పక after Aaron, Eleazar is the high priest. అహరోను తర్వాత ఎలియాజర్ ప్రధాన After యాజకుడు. Eleazar, Phinehas was the high priest. ఎలియాజర్ తర్వాత ఫినెహాస్ ప్రధాన యాజకుడు. Phinehas is a very jealous man for the Lord. We all know how he killed that Moabitish woman and the Shimeonite boy when they committed adultery. ఫినెహాసు దేవుని కొరకు రోషముగా జీవించినవాడు. మోయాబు స్త్రీతో షిమ్యోను యొక్క వంశం వాడు పాపం చేస్తుండగా ఏం చేసినాడో మనకు తెలుసుగా. So such a jealous man, అంత రోషం గలవాడు. I am not going to tell in detail. వివరంగా చెప్పను కానీ Later he has committed 1 or 2 mistakes, this Phinehas. తర్వాత ఈ ఫినెహాస్ కూడా 1-2 తప్పులు చేశాడు. Then what God has done? అప్పుడు దేవుడు ఏం చేసినాడు? God has taken away the priestly ministry from Eleazar line and gave to Ithamar line. ఎలియాజరు వరుసలో నుండి ప్రధాన యాజకత్వపు ఈ సేవ పరిచయని ఈతామారు వరుసకు మార్చినాడు. Why? ఎందుకు? Ithamar is also a son of Aaron. ఈతామారు కూడా అహరోను యొక్క కుమారుడు Already కాబట్టి. child after child, he was also having, maybe doing a small job in the temple, tabernacle. ఆ కుమారుడికి తర్వాత కుమారుడుగా వీళ్ళందరూ కూడా అహరోను సంతతిగా ప్రత్యక్ష గుడారంలో ఆయా పరిచర్యలు సేవలు చేస్తుండేవారు. Now Phinehas, after committing a minor mistake, God has shifted the priestly ministry from Eleazar line to Ithamar line. At that time, in the Ithamar line, Eli was there. ఫీనెహాసు ఏదో పొరపాటు చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఎలియాజరు వంశము నుండి వరుసలో నుండి ఈతామారు వరుసలోనికి మార్చబడింది ప్రధాన యాజక పరిచర్య. ఈతామారు వరుసలో వచ్చిన వాడే ఏలీ. When Samuel went to Shiloh, Eli was there. సమూయేలు షిలోహుకు వెళ్ళినప్పుడు ఏలీ ప్రధాన యాజకుడు. Eli is not from Eleazar, Eli is from Ithamar. ఏలీ ఎలియాజరు వరుసలో నుండి రాలేదు, ఈతామారు వరుసలోకి After వచ్చాడు. Eli, Hophni, Phinehas. ఏలీ తర్వాత హోఫ్ని ఫినెహాస్, And after that, Ichabod. తర్వాత ఇకాబోదు. But when it comes to the 6th or 7th generation, తర్వాత 6-7 తరాలు అయిన తర్వాత once again, these people also have committed some mistake. Of course, Eli line is famous for committing mistake. మళ్ళీ ఈ వరుసలో వచ్చిన వారు తప్పులు చేశారు. ఇక మన ఏలీ వంశం మాత్రం వస్తే ఎన్నో పొరపాట్లు చేశారు కదా. Then once again, God shifted the priestly ministry, high priestly ministry from Ithamar line to Eleazar again. ఇప్పుడు దేవుడు మరలా ప్రధాన యాజకత్వపు ఈ సేవ ఈతామారు వంశం నుండి ఎలియాజరు వరుసలోనికి So మార్చున్నాడు. after Phinehas, the seventh generation is Ahitub in Eleazar line. ఫీనెహాసు తర్వాత ఎలియాజరు వరుసలోకి వచ్చాడు అహీటూబు. ఎందుకు చెప్పాను ఇదంతా? ఇంతసేపు ఎందుకు చెప్పాను ఇవి? That Ahitub's son is Zadok. ఆ అహీటూబు కుమారుడే సాదోకు. All these things are written in the book of Chronicles. ఈ సంగతులన్నీ కూడా దినవృత్తాంతముల గ్రంథంలో రాయబడ్డాయి. పేరు వెనకాల పేరు సారిడాను అనాసిన్ వేసుకున్నా గానీ ఆ తలనొప్పి తగ్గదు ఆ చదువుతుంటే. Isn't it? దినవృత్తాంతము గ్రంథం చదువుతా ఉంటే పేరు తర్వాత పేరు తర్వాత పేరు, అన్ని పేర్లు తప్ప ఇక వేరే సమాచారం లేదు. ఎంత తలనొప్పి వస్తుందంటే ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు.
అవి మరి నోరుకి తిరుగుతాయా అసలు పేర్లు? నోరు కూడా తిరగవు ఆ పేర్లు. ఏదో సుబ్బారావో లేకపోతే ఇంకో రావో చెప్తే మనం చదువుకుందాం, అయ్యో నోరు తిరగని పేర్లు. ఏ సుబ్బారావు రెడ్డి అంటే ఏదో చదవడానికి వస్తుంది కానీ ఆ పేర్లేమో నోరు తిరగదు. సో in that's why God has put a record of all these things in the Chronicles. People say that Chronicles is written by Ezra. అందుకనే దినవృత్తాంతము గ్రంథంలో దేవుడు ఈ వివరాలు పేర్లు అన్ని కూడా రాసినాడు. ప్రజలు ఏమంటారంటే ఎజ్రా రాసి ఉంటాడు. Why God has chosen this Zadok? అయితే దేవుడు ఈ సాదోకుని ఎందుకు ఏర్పరచుకున్నాడు? Few reasons are there, but it is 8:30. I will tell one reason and close. You can be very happy. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అన్ని చెప్పడానికి వీలు పడదు. 8:30 అయింది కాబట్టి. అయినా ఒకటి మాత్రం చెప్పి వదిలేస్తా, నవ్వండి ఒకసారి. హృదయంలో ఉన్న దానిని బట్టి నోరు నవ్వును. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు నవ్వుతుంది. సో హౌమ చేసి చూసారా, ఇప్పుడు ఎంత దాకా సంతోషమో. చచ్చిపోయినోళ్ళ కూర్చున్నారు బిగిసిపోయి. ఇప్పుడు దాకా చచ్చిపోయిన బిగుసుకొని ఉన్నట్టు ఉన్నారు అంతా. ఇప్పుడు చూడండి ఎంత పొడుగు చూసారా? వచ్చింది. ఎంత పెద్ద Yeah, be నవ్వు. happy. సంతోషంగా ఉండండి. Only one thing I will tell. ఒకటే విషయాన్ని నేను చెప్తా. During the days of David, we all know, he faced so many difficulties. దావీదు కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్టు తెలుసు కదా. Because he has committed sin with Bathsheba and got Uriah killed. ఎందుకంటే బత్షెబాతో పాపం చేసినాడు, ఉరియాని చంపించాడు, అంటే బత్షెబా భర్తని. And Nathan brought the judgment. తర్వాత నాతోను తీర్పు ప్రకటించాడు. And he talked about a lamb. గొర్రెపిల్ల గురించి మాట్లాడాడు. And then immediately David, not knowing that Nathan is talking about himself, వెంటనే దావీదు తన గురించే నాతాను చెప్తున్నాడని తెలవక, and immediately he became so angry and said he must give back fourfold. He has passed the judgment. ఆ మాటలు విన్నప్పుడు ఎంతో కోపంతో మండిపడి అన్నాడు కదా, వాడు చేసిన దానికి 4 అంతలు చెల్లించాలి. For one lamb, 4 lambs are to be given. Why 4? Casually David has not told. As per the book of Leviticus, God told Israelites through Moses, if a lamb is taken like that, 4 lambs are to be given. ఒక గొర్రె పిల్లకి బదులుగా 4 గొర్రె పిల్లలు ప్రతిగా 4 ఇవ్వాలని ఎందుకు చెప్పాడు? ఊరికే చెప్పలే. లేవీయులకి మోషే ద్వారా దేవుడు ఏమని చెప్పాడు? ఒక గొర్రె పిల్లని ఎవరైనా నష్టపరిస్తే 4 రెట్లు చెల్లించాలి అన్నాడు. And we praise God. Nathan talked about a lamb. దేవునికి స్తోత్రములు. నాతాను గొర్రె పిల్ల గురించే చెప్పి ఆపినాడు. అదే ఎద్దు గురించి చెప్పుంటే not 4 times, 5 times they have to pay as per Levitical principle. కానీ ఎద్దు గురించి చెప్పిండుంటే ఎద్దుకి బదులుగా 5 ఎడ్లను ఇవ్వాల్సి వచ్చేది. అది లేవీయుల క్రమం So ప్రకారం. after David pronounced the judgment from his own mouth upon himself, కాబట్టి దావీదు తనను స్వయంగా తన నోటితోనే తన మీదగా తీర్పు ప్రకటించుకున్నప్పుడు, and 4 children of David died. దావీదు యొక్క 4 పిల్లలు The చనిపోయారు. first child of Bathsheba, మొదటిది బత్షెబాకు పుట్టిన then కుమారుడు. Absalom, తర్వాత అబ్షాలోము, Amnon, అదోనీయా. Adoniah. 4 sons were killed. 4 కుమారులు చంపబడ్డారు. But before that, అయితే దానికి ముందుగా we all know this child Absalom, he rebelled against his own father David. ఈ అబ్షాలోము తన సొంత తండ్రికి విరోధముగా తిరుగుబాటు చేశాడు. Absalom made a rebellion by hearing the words of Ahithophel and other people. ఈ అబ్షాలోము అహీతోపేలు సలహాలు విని, ఇతరులు చెప్పిన మాటలు విని తన సొంత తండ్రి దావీదుకు విరోధంగా తిరుగుబాటు I చేసినాడు. am not going to go into the ఇలా detail. వివరాలకి నేను వెళ్ళడం లేదు. Why Ahithophel encouraged Absalom and gave wrong suggestion to rebel against the man of God? Ahithophel knew very well David is a man of God. దావీదు దైవజనుడు అన్న సంగతి అహీతోపేలుకి తెలిసి కూడా ఇంత గొప్ప దైవజనుడికి విరోధముగా ఈ అబ్షాలోము తిరుగుబాటు చేయాలనేటువంటి ఇలాంటి సలహాని ఇచ్చి ఎందుకు రెచ్చగొట్టాడు? It is because of the personal enmity. ఎందుకనగా తన వ్యక్తిగతమైన శత్రుత్వం ఉంది అక్కడ. If you read carefully, మీరు జాగ్రత్తగా చదివితే Ahithophel had a son by name Eliam. అహీతోపేలుకి ఏలియాము అనే కుమారుడు ఉన్నాడు. Eliam's daughter is Bathsheba. ఏలియాము కుమారుడే బత్షెబా, కుమార్తె బత్షెబా. Ahithophel's granddaughter is Bathsheba. అంటే అహీతోపేలు యొక్క మనవరాలు బత్షెబా. And that's why he had a very great sorrow in his heart, because King David spoiled the family of Bathsheba and God killed Uriah. అందుకనే మరి ఈ అహీతోపేలుకి ఎంత మంట మండిపోతుందంటే తన వంశం కుటుంబంలో బత్షెబా కుటుంబాన్ని సర్వనాశనం చేసినాడు ఈ దావీదని ఆయన మీద ఉన్న కోపము, శత్రుత్వం, ద్వేషాన్ని బట్టి. So though he is working in the cabinet of David, that anger, that rebellion or that revenge has not gone out of his ఈ heart. అహీతోపేలు దావీదు మంత్రివర్గంలో సలహాదారుడుగా పనిచేస్తున్నప్పటికీ తన హృదయంలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, మంట తగ్గిపోలే. That's why 2 things he tells
Absalom. అందుకనే అబ్షాలోముతో రెండు మాటలు చెప్పినాడు. Because David committed adultery, you also commit adultery. Take the concubines of David and commit adultery in public. దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి నువ్వు కూడా దావీదు ఉపపత్నులతో బహిరంగంగా అందరికీ తెలిసేటట్టుగా పాపం And వ్యభిచారం secondly, David committed murder, and you go when David is weak, fall on him and kill him. Murder to murder, adultery to adultery. Two things only he suggested, that is tit for tat. రెండవది దావీదు నరహత్య చేశాడు కాబట్టి నీవు వెళ్ళి ఇప్పుడు నీ తండ్రి బలహీనంగా ఉన్నాడు నువ్వు పడి చంపేయమని చెప్పాడు. రెండే చెప్పాడు. ఒకటి వ్యభిచారం చేయమని ఉసిగొల్పినాడు, రెండోది నరహత్య చేయమన్నాడు. ఇదే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాంటిది. See, that is regarding Bathsheba and regarding Uriah. అనగా బత్షెబా ఉరియా గురించిన Now సంగతి. I believe you have understood why Absalom was encouraged to rebel against David by Ahithophel and few other fellows. ఇప్పుడు ఈ అబ్షాలోం అహితోపేలు ద్వారా మరి ఇతరుల ద్వారా కూడా తన తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ఎందుకు ప్రేరేపించబడ్డాడో అర్థమైంది కదా. Now there is a fight in a single family. ఇప్పుడు ఒక కుటుంబంలోనే పోరాటం జరుగుతుంది. A fight between father and the son. తండ్రి కుమారుడి మధ్య యుద్ధం మొదలైంది. As a matter of fact, David is a great man. వాస్తవంగా చెప్పాలంటే దావీదు చాలా He is a గొప్పవాడు, very mighty man. చాలా బలవంతుడు. Even David's man Hushai says, even the people who are having lion's heart, they have to fear before David. హూషై ఏమన్నాడు? సింహపు గుండె గలవారు కూడా దావీదు పేరు చెప్తే వణికి సస్తారు వాళ్ళు. He is such a mighty man. అంత బలమైన వాడు దావీదు. But because the father loved the son, అయితే తండ్రి కుమారుని ప్రేమించాడు he కాబట్టి never wanted to take any revenge on the son. కుమారుని మీద పగ తీర్చుకోవాలి, కక్ష And సాధించాలనుకోవాలి. we all know, even without sandals, covering his head with a towel, how he walked, crossing Jordan, went to Mahanaim. On the way, the man Barzillai and others, they have given him some victuals. చెప్పులు లేకుండా తల మీద ముసుగు వేసుకొని యోర్దాను దాటి మహానయంకి పరుగున వెళ్ళిపోతా ఉంటే ఆ మార్గంలో బర్జిల్లా అని అతను ఎదురుపడి భోజనం పెట్టినాడు, ఆహారం ఇచ్చిన, నీళ్ళు 80 years old man. 80 సంవత్సరాల వృద్ధుడు అతను. That's why while he was returning, అందుకని తిరిగి వస్తున్నప్పుడు in the Bible it is written, Bible. David kissed Barzillai, 80 years man. బైబిల్లో రాయబడింది దావీదు 80 సంవత్సరాల వృద్ధుడైన బర్జిల్లాని కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. Such a love. అంత ప్రేమ. So now David is running away to అయితే Mahanaim. ఇప్పుడైతే దావీదు మహానయంకి పారిపోతున్నాడు. Now there is a big problem in the family between the father and the son. It is a war-like situation. Who will survive? ఇప్పుడు తండ్రి కుమారునికి మధ్యలో ఒక పెద్ద యుద్ధ పరిస్థితి, యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎవరు గెలుస్తారు అన్నట్టుంది ఇప్పుడు. Okay, father may win or son may win. తండ్రి అయినా గెలవచ్చు లేదా కుమారుడు గెలవచ్చు. But what about the temple? సరే, మరి మందిరం సంగతి ఏమిటి? Here, some people are there, in spite of the troubles in the family, in spite of the troubles in the assembly, they are careful about the ark of the Lord, the testimony of the Lord. ఇక్కడ కొంతమంది ఉండినారు. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, సంఘంలో ఎన్ని సమస్యలు పోరాటాలు వచ్చినా వారి పట్టింపు అంతా కూడా ఆ మందిరంలో మందసము గురించిన పట్టింపు. In 2 Samuel రెండవ సమయాలు and in chapter 15, 15వ అధ్యాయం. so far even the temple is not built, that it is in the tabernacle only, that ark. ఇప్పటికీ ఇంకా మందిరం కట్టబడలేదు, ప్రత్యక్ష గుడారములోనే ఉంది మందసం. Because Solomon has not become king so far. ఎందుకంటే ఇంకను సొలొమోను రాజుగా చేయబడలేదు. In 2 Samuel chapter 15, రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం in verse 24, 24వ వచనం. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి. And you can read it later. మీరు ఇంకా తర్వాత చదవండి. When that a rift was there within the family, ఎప్పుడైతే ఒక కుటుంబంలోనే యుద్ధ వాతావరణం నెలకొందో, son may be wanting to take revenge or father want to fight with the son, whatever may be the situation, one thing I can say, there are two parties in one family. కుమారుడు తండ్రి మీద కక్ష సాధింపా లేదా తండ్రి కుమారుని చంపాలనో కారణం ఏమైనా కానివ్వండి, కానీ ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం మొదలైంది. All belong to the same family. అందరూ ఒక కుటుంబానికి చెందిన వారే, But there are గుర్తుపెట్టుకోండి. two parties. కానీ రెండు వర్గాలైన, One is fighting with the other. ఒకడు ఇంకొకటితో పోరాటం యుద్ధం And చేస్తున్నారు. in the midst of such a very precarious, dangerous situation, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో there is one person by name Zadok. ఒక వ్యక్తి ఉన్నాడు, సాదోక్ అనే వ్యక్తి. Let there be fight there. వాళ్ళు కొట్లాడుకొని ఏమన్నా చేయలేవు.
I will be taking care of the ark of the Lord. నేనైతే యెహోవా మందస్సమును పట్టించుకుంటా. I want to protect the ark of the Lord. దేవుని మందస్సమును కాపాడడమే నా వంతు. What the ark of the Lord speaks of? దేవుని మందస్సం దేని గురించి Oh, it will మాట్లాడుతుంది? speak of so many things. ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. Ark of the Lord speaks of the presence of దేవుని God. మందస్సం అనగా దేవుని సన్నిధి. It speaks of the glory of దేవుని God. మందస్సం అంటే దేవుని మహిమ. It speaks of the testimony of దేవుని God. మందస్సం అంటే దేవుని That's సాక్ష్యం. why another name given to the ark of the Lord is the ark of testimony. అందుకనే దేవుని మందసానికి మరొక పేరు సాక్ష్యపు మందసం. So what they are telling? కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్తున్నారు? Let there be 100 fights in a single house. ఒక్క ఇంటిలో 100 గొడవలు జరగనివు. But కానీ we will be taking care of the glory of the Lord, the testimony of the Lord. మేమైతే దేవుని మహిమ దేవుని సాక్ష్యమునే కాపాడతాం. We don't want these things to be spoiled. ఇవి ఈ సంగతులన్నీ కూడా వీటిని పాడు చేయడం మాకు ఇష్టం Probably లేదు. David may not be observing carefully, or Absalom may not be observing at all. బహుశా దావీదు దీని గురించి జాగ్రత్తగా పట్టించుకోలేదు, అబ్షాలోం పట్టించుకోకపోయి ఉండకపోవచ్చు. But God has seen that. కానీ దేవుడు చూస్తున్నాడు ఆ I have విషయాన్ని. seen one family. నేను ఒక కుటుంబాన్ని చూసినాను. They are not siding any other side. వారు ఏ పక్షముగా లేరు. వాళ్ళు They are not on David's side. They are not on Solomon, వారు Absalom's దావీదు side. పక్షము లేరు, అబ్షాలోం పక్షం కూడా They are లేరు. on the side of the ark of the Lord. దేవుని మందసం పక్షంగా ఉన్నారు. Told Holy Spirit, పరిశుద్ధాత్మ చెప్పినాడు, right there. ఈ మాటలు రాయమని పరిశుద్ధాత్మకు That చెప్పినాడు. Zadok and his sons will serve me at tables in the millennial temple. ఆ సాధోకు తన సంతతి వారు 1000 ఏళ్ల పరిపాలనలో బల్ల యొద్ద పరిచర్య I have చేస్తారు. seen something different attitude in these people. వీరిలో ఒక వేరైనటువంటి నేను వైఖరిని చూసిన వాళ్ళని. That is what in Ezekiel 48:11 it is written, when the Israelites left me, even when the Levites left me, the sons of Zadok has followed me and served me faithfully. అదే యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాము. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగు. ఎలాగనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. Israelites left me, ఇశ్రాయేలీయులు విడిచిపెట్టినారు, Levites left me, లేవీయులు కూడా నన్ను విడిచిపెట్టినారు. but this family has not left me. కానీ ఈ కుటుంబం వారు నన్ను Today విడిచిపోలేదు. what you are doing, man may not be seeing. ఈ రోజు నువ్వు చేసేది మనిషి చూడకపోవచ్చు. People may be telling, ప్రజలు అనొచ్చు, నువ్వు నా పార్టీలో లేవు, నువ్వు నా పార్టీలో లేవు. నువ్వు నా గుంపులో లేవు, నువ్వు నా పక్షంగా లేవని చెప్పొచ్చు. Oh, many times you will be worrying for the word of man. చాలాసార్లు మనుషుని మాటల కొరకు మనం ఎంతో చింత చేస్తుంటాం. Oh, what man will say. మనుషులు ఏమంటారు? Oh, if you want to know about it more, last Sunday only I have shared in Hebron the circumcision of heart in the worship service, the second message. I have covered some of these things. దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే పోయిన ఆదివారమే హెబ్రోన్లో నేను రెండవ సర్వీస్లో వర్తమానంలో చెప్పాను. ఈ మాటలు కూడా అందులో ఉన్నాయి. హృదయ సంబంధమైన సున్నతి గురించి వాక్యం చెప్పినాను. That is uploaded in the YouTube channel. యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు తర్వాత వినండి. So brothers and sisters, సోదరి సోదరులారా, yes, many times we will be worrying what man will say. అనేక సార్లు మనం దీని గురించి బాధపడతాం. మనుషులు ఏమనుకుంటారో, What the, he is my relative. ఆయన నా చుట్టం కదా, Hurry, what he will think. ఏమనుకుంటాడో మళ్ళా. God is seeing. అయితే దేవుడు చూస్తున్నాడు. What God is telling. దేవుడు ఏమని When చెప్తున్నాడు? Israelites left me, ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా even the chosen people like Levites left me. ఏర్పరచబడిన లేవీయులు కూడా నన్ను విడిచిపోయినప్పుడు The Zadok and his sons, they followed me. They are more careful. They are concerned about my glory, my testimony, my presence. సాదోకు అతని సంతతి వారు నా మందసం గురించిన పట్టింపు, నా మహిమ, నా సాక్ష్యం గురించిన పట్టింపు వాళ్ళు కలిగి ఉండినారు. Write their names. కాబట్టి వాళ్ళ పేర్లు రాయము. They will be serving at the tables in my millennial temple. Hey. That is what we read in Ezekiel 44:15 and 16. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15-16 వచనం ఆ మాటలు చదువుతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన మందిరంలో బల్ల యొద్ద వీరే పరిచర్య చేసేవారు. Today we are seeing the same situation everywhere. ఈ రోజు కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితిని మనం Let it be any denomination, let it be any church, even Hebron assemblies, I am telling, the same situation we are seeing. And the question is, are you in the family of Zadok? ఏ సంఘం అయినా, ఏ శాఖ, ఏ డినామినేషన్, హెబ్రోన్తో సహా ఏ సంఘంలోనైనా అన్ని గొడవల రాజకీయాల మధ్య నీవు సాదోకు సంతతిగా ఉంటావా?
Are you worried because what man is saying? Are you concerned about what God is writing? మనుషుల గురించి మనుషులు ఏమనుకుంటారో అని బాధపడుతున్నావా, లేదా దేవుడు ఏమి రాయనే ఉన్నాడో దాని గురించిన పట్టింపు నీకుందా? That is very important. ఇది చాలా ప్రాముఖ్యం. David gave wonderful importance to Zadok. దావీదు ఈ సాధోకు ఎంత అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చాడు. Actually my time is up. ఇప్పుడు నా సమయం అయిపోయింది. Just only within 5 minutes I will close. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. Suppose if anything is opened, that is by the politicians, maybe a school building or maybe some project is opened, they will be putting the names on a granite stone and a plate will be there. ఉదాహరణకి Pylon. ఏదైనా ప్రారంభోత్సవం ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఏదో ప్రారంభోత్సవం అనుకోండి, స్కూలే కావచ్చు, చెప్తే కావచ్చు, ఒక శిలా ఫలకాన్ని అక్కడ పెడతారు. And on that some names will be there. దానిపైన కొన్ని పేర్లు రాసుంటాయి. And we all call it as protocol. దానిని మనం ఏమంటాము, ఒక మర్యాద పూర్వకంగా వారికి సన్మానం చేయడం. So if you see from the top name to the bottom name, పై పేరు నుండి క్రింది పేరు వరకు మీరు గమనిస్తే we can understand who is an important person there. అందులో రాయబడిన పేర్లు అన్నిటిలో కూడా ఎవరు ప్రాముఖ్యమైన వారు Suppose అని the chief అర్థమవుతుందిగా? minister is coming. ఉదాహరణకి ముఖ్యమంత్రి వచ్చాడు. The first name will be chief minister's name. మొదటి పేరు ముఖ్యమంత్రి పేరు, Then the minister of that particular department. తర్వాత ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రి పేరు, And the ministers in that particular district. తర్వాత ఆ జిల్లా సంబంధిత మంత్రి, Then ZP chairman, MP, MLAs like that. తర్వాత ఈ జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యే పేర్లు As the names are going down, the importance of the people will be going ఆ down. పేర్లు కిందకి వెళ్తా ఉండ కొలది మనుషుల ప్రాముఖ్యత కూడా తగ్గుతా ఉంటుంది. Maybe the last name will be ward member also will be ఈ there. ఆఖరి పేరు ఏదో వార్డు మెంబర్ పేరు కూడా ఉంటది అక్కడ And ఆఖరిలో. it is clearly shown that in the importance in the protocol is the last person. కాబట్టి ఆ క్రమం మర్యాద ప్రకారంగా చూస్తే మొదటి పేరు రాయబడిన పేరే ముఖ్యమైన వాడు. David is a man of God. దావీదు దైవజనుడు. Before appointing Solomon as the king, సొలొమోనుని రాజుగా నియమించేదానికి he ముందుగా called 3 important people unto himself ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులను పిలిచాడు. because he is a godly man. దాన దైవభక్తి గలవాడు కాబట్టి. One is మొదటివాడు the chief of the army, Benaiah. సైన్యాధిపతి అయిన బెనాయా. And number 2, రెండవది the prophet Nathan. నాతాను ప్రవక్త. Yeah, very close friend of David. దావీదుకి చాలా సన్నిహితుడైన If స్నేహితుడు. anybody can talk daringly before David means only it is Nathan, none else. దావీదు దగ్గర ఎవరైనా ధైర్యంగా మాట్లాడగలిగిన సత్తా ఉందంటే నాతానే, ఇంకెవరికి లేదు ధైర్యం. And third one is the high priest Zadok. మూడోవాడు ప్రధాన యాజకుడైన సాదోకు. So 3 people he called. ముగ్గురిని పిలిపించాడు ఆయన. If you see the protocol, ఇప్పుడు మీరు ఆయన ఆ పిలిచిన వరుస క్రమాన్ని to చూస్తే whom he has given the highest importance. ఎవరికి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. And brother Timothy will read from 1 Kings 1:32. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను. 1 Kings 1:32. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము 32వ వచనం. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును. Who is the number 1? మొదటి స్థానం ఎవరికి? Zadok. మనకు అసలు ఆ పేరే గుర్తులేదు. మనకేమో ఆ పేరే గుర్తులేదు. సాధోకు ఇది ఎంత బాధపడతా ఉంటాడో, ఈ ద్రోణాచలముల సంగతి పైకి రాని చెప్తానంటాడు. సాధోకు ఎంత బాధపడుతున్నాడు. ద్రోణాచలములు నా పేరే మర్చిపోయారా, రాని పైకి వచ్చిన తర్వాత చూస్తా. సో నంబర్ 1 Zadok. మొదటివాడు సాదోకు. ప్రవక్త అయిన నాతాను. Second is Nathan. రెండో స్థానం The నాతాను, prophet. ప్రవక్త. Ah. యెహోయాదా కుమారుడైన బెనాయాను, That is the chief of the army. అనగా సైన్యాధిపతి. Generally, when we are handing over the charge of the kingship to the next person, the chief of the army will be the first man to stand there, not a prophet, not a priest. సర్వసాధారణంగా ఇప్పుడు ఈ రాజరిక బాధ్యతలు తర్వాత వ్యక్తికి మనము అప్పగిస్తున్నప్పుడు అక్కడ పిలిచే మొదటి వ్యక్తి సైన్యాధిపతిని ముందు పిలిస్తే ఆయన ఉంటాడు అక్కడ, అంతేగాని ప్రవక్తలు Because it యాజకులు speaks of power and authority. ఎందుకు అక్కడ మరి అధికారం గురించి, ఆ రాజ్యం గురించి. But whom David called first? అయితే దావీదు మొదట ఎవరిని పిలిపించాడు? Benaiah may be ready with his dress, army dress. బెనాయా సైన్యపు దుస్తులన్నీ వేసుకొని సిద్ధంగా ఉంటాడు. Hey Benaiah, you sit for some time, you are not important now. బెనాయా కూర్చో, ఇప్పుడే కాదు, నువ్వు కాదు ప్రాముఖ్యమైన వాడు ఇప్పుడు. Hey, oh Zadok, you come with that horn of oil. సాదోకు ఆ కొమ్ము, తైలపు కొమ్మును తీసుకొని నువ్వు రా, You are important. నీవు ప్రాముఖ్యమైన వాడు. He has not called even Nathan. నాతానును కూడా పిలవలేదు ఆయన. Nathan is a very close friend of David. నాతాను దావీదుకి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు ఆయన. Probably that is the reason why
డేవిడ్ ఓ కొడుక్కి నాతాన్ అని పేరు పెట్టుకున్నాడు. బహుశా అదే కారణమేమో నాతాను కుమారులు ఒకడికి నాతాన్ అని పేరు Of పెట్టారు. course, there are two reasons. దానికి రెండు కారణాలు ఉన్నాయి. One is Nathan is his friend. ఒకటేమో నాతాను దావీదుకి స్నేహితుడు And కాబట్టి, another reason is Joe Nathan is also his friend. మరొక వ్యక్తి ఉన్నాడు యోనాతాను, ఆ. ఆయన కూడా దావీదు స్నేహితుడే. Joe Nathan and this Nathan, and ultimately he named one son. ఎందుకు వచ్చిన గొడవలను ఒకటి నాథాన్ అని పెట్టేశాడు. యోనాతాను ఒక స్నేహితుడు, నాతాన్ అనేవాడు ఒక స్నేహితుడు, కలిపి ఇక ఎందుకులే అని తన కుమారుడికి నాతాన్ అని పేరు So పెట్టాడు. whatever it may be, he is a very close friend to David. ఏదేమైనా దావీదుకి సన్నిహితుడైన స్నేహితుడు. But he has not called Nathan also. కానీ నాతాన్ అని కూడా పిలవలే మొదట. See how Zadok is a very, very important person in the mind of David. ఈ సాధకు దావీదు మనసులో ఎంత ప్రాముఖ్యమైన వాడో చూడండి. The soldiers were there. సైనికులు ఉన్నారు. Solomon is ready. సొలొమోను సిద్ధంగా Oh, to be ఉన్నాడు. crowned as the next king. ఆ తర్వాత రాజుగా పట్టాభిషేకం Old man చేయబోతున్నాడు. David is there on his almost deathbed. వృద్ధుడు దావీదు దాదాపుగా ఇక మరణించే సమయానికి వచ్చాడు. And soldiers are there. సైనికులు ఉన్నారు. Oh, King David, whom we have to call? రాజా దావీదు గారు ఎవరిని పిలవమంటారు? Zadok. సాధకుని పిలవండి. Next, తర్వాత Nathan. నాతానని పిలవండి. Then తర్వాత Benaiah. బెనాయాని పిలవండి. Only 3 people. ముగ్గురే. And then Solomon. తర్వాత సొలొమోను. Such a man, Zadok. అట్లాంటి గొప్పవాడు ఈయన సాధకు. So, brothers and sisters, కాబట్టి సోదరి సోదరు, we are talking about the 1000 years reign and the millennial temple. 1000 ఏళ్ల పరిపాలనలో మందిరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. And God is talking about the people who are going to serve at tables in the millennial temple. ఆ 1000 ఏళ్ల పరిపాలన మందిరంలోని బల్ల యొద్ద పరిచర్య చేసే పరిచారకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. Today the question is, ఈ రోజు ప్రశ్న ఏంటిదంటే, are you going to be in the list of the children of Zadok on the today? ఆది నాన్న నీవు సాధోకు సంతతిలో చేర్చబడతావా? లేకపోతే ఇప్పుడే నాకు పెద్ద కావాలా, లేకపోతే అది కావాలా, ఇది కావాలని ఇక్కడ కొట్లాట్లో ఉంది. లేకపోతే అప్పుడు కాదులే ఇప్పుడు ఉంటే చాలు, బతుకున్నప్పుడు నాకు ఈ పదవులు వస్తే పెద్దనో లేకపోతే పరిచార ఈ పదవులోకి వస్తే చాలనుకుంటున్నావా? Don't fight for anything. దేని కొరకు కూడా నువ్వు Don't join any group. ఏ గుంపులో చేరవద్దు. Yes, Zadok, we will be taking care of the ark of the Lord. సాధోకు వలె దేవుని మందసము గురించే మాకు పట్టింపంతా. We are bothered about the glory of God. The name of God should not be put to shame. దేవుని మహిమ గురించి, దేవుని నామానికి అవమానం కలగకూడదనే పట్టింపు నీకుంటుంది. And I am careful about the testimony of the Lord. People should not talk evil about the God of the Bible. దేవుని సాక్ష్యం గురించిన పట్టింపు, బైబిల్లో దేవుడి గురించి ప్రజలు చెడుగా మాట్లాడకూడదు. Is that concern is there? అలాంటి పట్టింపు నీకుందా? Then one day God will say, అలాగైతే ఒక దినాన దేవుడు నీతో చెప్పు, you will be serving at my table. నా బల్ల యొద్ద నీవు పరిచర్య చేయాలి. May God help you and me to have that concern for the testimony and glory of the Lord. And we may be the people standing near the tables in the millennial temple. దేవుని మహిమ సాక్ష్యం గురించిన పట్టింపు కలిగి ఉండి ఆ 1000 ఏళ్ల పరిపాలన మందిరములో బల్ల యొద్ద పరిచర్య చేసే పరిచారకులుగా నిలబడినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయాలి. Don't crave for anything in this world. ఈ లోకంలో ఏ పదవుల గురించి ప్రాకులాడకు. May God help us. దేవుడు మనకి సహాయం చేయను. Our brother will pray. సోదరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో దైవజన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రపంచానికి కేంద్రంగా ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమించి వారి ద్వారా ఏమేమి సంఘటనలు జరుగునాయి ఉన్నాయో బైబిల్లో అవన్నీ కూడా 1000 సంవత్సరాల ముందే మీ ప్రవక్తల ద్వారా మీరు బయలుపరుస్తూ ప్రకటిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, సాధువుకు యాజకుని వంశము 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా పరిపాలించేటటువంటి ఉన్నతమైన స్థితి వారికి దయచేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. అలాగే మేము కూడా ఈ లోకములో పదవుల కోసం ప్రాకులాడక ప్రభా నాయన 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభా సముచిత స్థానాన్ని పొందడానికి ప్రభా మీరు మమ్మలను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచినప్పటికీ, లేవీయులు దేవుణ్ణి విడిచినప్పటికీ సాధోను సంతానము మాత్రం
ప్రభా నాయన మందసాన్ని కనిపెట్టుకొని ఆ రీతిగా జీవించినటువంటి ఆ గొప్ప ఉన్నత స్థితి వారికి దయచేసినారు ప్రభా. అలాగే మేము కూడా ఈ లోకంలో దేని కొరకు కాకుండా ప్రభా నాయన కేవలము నీ సన్నిధిలో జీవించడానికి నిబంధన మందసాన్ని కనిపెట్టుకున్న రీతిగా ప్రభా నాయన నీ కొరకై మేము కనిపెట్టుకుని ఉండేవాళ్ళంగా ఉండడానికి కృపను దయచేయము. క్షణికమైన లోక సంబంధమైన పదవుల కోసము ప్రాకులాడక ప్రభా నాయన మరి నీ రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో అలాంటి ఉన్నత స్థితి ఇవ్వడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతా కూడా ప్రభా నీ వాక్యాన్ని వినడానికి, సంఘమంతా ఉజ్జీవింపబడటానికి ప్రభా నాయన మీ దయగల ఏర్పాటును మీరు దయచేసినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి బలంగా వాడుకుంటూ వచ్చినారు ప్రభా, స్తోత్రాలు. రేపు ఎల్లుండి పరిచర్య కొరకు కూడా అలాగే వాడుకొనవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాం. ట్రాన్స్లేషన్లో కూడా బ్రదర్ తిమోతి గారిని ప్రభా మీరు మంచిగా వాడుకున్నందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం జరగబడిన పరిచర్య అంతట్లో కూడా ప్రభా నాయన అందరూ ఆత్మీయంగా బలం పొందటానికి, మేలు పొందటానికి, రక్షణ లేని వారు రక్షణ పొందటానికి సహాయం దయచేయం. రేపు ఎల్లుండి పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచము. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి